అందరికీ నమస్కారం. మరలనిదేల భారతం అన్నచో ఈ తరం పరిశోధకులచే 18 పర్వాల ప్రసంగ పరంపరలో భాగంగా ఇది 17వ పర్వం, 18వ ప్రసంగం. ఈ ప్రసంగమంతా కూడా మూసీ సాహిత్యధార నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మూసీ సాహిత్యధారతో పాటు నిర్వహణలో పాలుపంచుకుంటున్నటువంటి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారికి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి గారికి, శ్రీ వెంకటేశ్వర కళాశాల న్యూఢిల్లీ ప్రాచార్యులు ఆచార్య వత్సల రవి గారికి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ గారికి, ఈ పరంపర పర్యవేక్షకులైన డాక్టర్ ఎస్ రఘు గార్లకి సాదర స్వాగతం, నమస్కారం. ఈ వేదికకు విచ్చేసిన సాహితీ ప్రియులకు, మహాభారత ప్రేమికులకు, మూసీ మాసపత్రిక పరివార సభ్యులందరికీ, ఆచార్యులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, పరిశోధక మిత్రులకు, వివిధ స్థాయి విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజు మనం మహాప్రస్థానిక పర్వం గురించి డాక్టర్ మంత్రి శ్రీనివాస్ గారు ప్రసంగిస్తారు. వారికి ప్రత్యేక స్వాగతం. ఈనాటి మన ఆత్మీయ అతిథి పాలకురు సంకల్పించిన ఉపన్యాస పరంపర విజయవంతమైన సంపూర్ణ సాధనకు చేరువలో ఉన్నాం. ఈ పర్వం పద్య గద్యాల పరంగా చిన్నది, ఏకశ్వాస పర్వమే, కానీ మహాభారతానికి ఒక సమన్వయాన్ని అందించినటువంటి పర్వం. ప్రతి అంశం తాత్వికమైనది. మన నియమాల ప్రకారం దయచేసి అందరూ మ్యూట్లు పెట్టుకోవాల్సిన మనవి. ఈ కార్యక్రమ నియమాల ప్రకారం అన్ని పర్వాలకి సమయాన్ని సమానంగానే కేటాయించాము. అందులో ఆది పర్వం లాంటి పెద్ద పర్వాలకి, మహాప్రస్థానిక లాంటి చిన్న ఏకాశ్వాస పర్వాలకు కూడా అదే సమయం ఉంది. అంటే పెద్ద పర్వాన్ని కుదించుకొని ఇదే 70 నిమిషాల్లో మాట్లాడడం ఎంత కష్టమైన పనో, చిన్న పర్వాన్ని కూడా అదే స్థాయిలో మాట్లాడడం అనేది కూడా నా దృష్టిలో కష్టమైనటువంటి పనే. ఆ కష్టమైన పనిని ఈరోజు మన ముందు ఇష్టంగా మాట్లాడడానికి అంగీకరించినటువంటి మా ఆత్మీయ మిత్రులు డాక్టర్ మంత్రి శ్రీనివాస్ గారి మాటల్లో ఈ పర్వం యొక్క పూర్తి సారాంశాన్ని, విశేషాంశాలను విందాం. దానికి ముందు మనం ఈనాటి మన ఆత్మీయ అతిథి గురించి 2 మాటలు. శ్రీ పాలకుర్తి రామ్మూర్తి గారికి ప్రత్యేక నమస్కారాలతో, తెలుగు సాహిత్యంలో అందులో ప్రాచీన సాహిత్యాన్ని చాలా వరకు వివిధ రంగాల్లో, వివిధ వృత్తులలో రాణిస్తున్నటువంటి వారే కొత్తగా ఆలోచిస్తూ వినియోగ విధానంలో అందిస్తున్నారని నా భావన. అట్లాంటి సాహిత్య దీక్షాపరులలో ఒకరు శ్రీ పాలకుర్తి రామ్మూర్తి గారు. వీరు సింగరేణి ఎంప్లాయీగా వివిధ స్థాయిలలో, వివిధ హోదాలలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వీరు భువనగిరి వాసి, గొప్ప రచయిత, విమర్శన వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు ఎన్నో రాశారు. అన్నిటిని మించి వ్యక్తిత్వ వికాసం, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలపై ఎక్కువగా పుస్తకాలు రాసినటువంటి వారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా దాదాపు వివిధ స్థాయి వ్యక్తులకందరికీ 400కు పైగా ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వారు. ప్రత్యేకంగా కొన్ని స్థాయిల వాళ్ళకి వీరి ఉపన్యాసాలు ఉపయోగపడ్డాయి. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం తరఫున కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులకు వీరు శిక్షణ ఇచ్చారు. అట్లాగే విజ్ఞాన వికాస వేదిక ప్రధాన కార్యదర్శిగా వివిధ విషయాలపై అనేక విద్యా కార్యక్రమాలు నిర్వహించారు. సింగరేణి కళా వేదిక సాహిత్య కార్యదర్శిగా ఉంటూ పలు సాహిత్య సమావేశాలు ముందుండి నడిపించారు. అంతేకాదు సాహితీ రంజని అధ్యక్షునిగా, భారత భారతి కార్యదర్శిగా పలు సాహితీ సమావేశాలు, అవధానాలు మొదలైనవి నిరంతరం నడిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వివిధ స్థాయి సదస్సులలో విభిన్న అంశాలపై అనేక పత్ర సమర్పణలు చేసినటువంటి వారు. ఎన్నో వ్యాసాలు ముద్రితమయ్యాయి. వీరు రాసిన పుస్తకాలు మొత్తం 22 పుస్తకాలు. వాటిలో కొన్నిటిని గుర్తు చేసుకొని ముందుకెళ్దాం. భారతీ స్తవం, గంగావతరణం, పురాణాలు జీవన మార్గదర్శనాలు, మహాభారతంలో ద్రౌపది అపూర్వ వ్యక్తిత్వం, క్షీరసాగర మథనం,
బహుముఖ ప్రజ్ఞాశాలి ఆంజనేయుడు, మహాభారతంలో కనిక నీతి, మహాభారతం విదుర నీతి, నాటి సాహిత్యం నేటి వికాసం, మాండుక్యోపనిషత్తు వంటి గొప్ప గొప్ప పుస్తకాలు ఆ వాటి ద్వారా సమాజాన్ని, మనిషిని మనిషిగా నిర్మిద్దామనేటటువంటి ఒక అవసరమైనటువంటి విధానంలో పాత సాహిత్యాన్ని వ్యక్తిత్వ వికాసం కోణంలో ఆలోచిస్తూ రచనలు చేస్తూ వారి రచనల ద్వారా సమాజ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఈనాటి మన ఆత్మీయ అతిథి పాలకుర్తి రామ్మూర్తి గారికి మరోసారి నమస్కారంతో స్వాగతిస్తున్నాం. వీరు ప్రధాన వక్త మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు ఈనాటి వక్తను 2 మాటల్లో పరిచయం చేసుకుందాం. డాక్టర్ మంత్రి శ్రీనివాస్. వీరు నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని రువ్వి గ్రామానికి చెందినటువంటి మంత్రి గంగాధర్ రాధాబాయిల కుమారుడు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుండి అభ్యుదయ భావాలతో అందరి మన్ననలు పొందిన మంత్రి గంగాధర్ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీనివాస్ సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో MA చదివి ప్రముఖ రచయిత్రి, గౌరవనీయ ఉపకులపతి ఆచార్య సూర్యధనంజయ్ గారి పర్యవేక్షణలో ఈగ బుచ్చిదాస్ సాహిత్యం సమగ్ర పరిశీలన అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ఆశ్రయించి సామాజిక సంస్కరణ కోసం పాటుపడ్డటువంటి దాసకవి బుచ్చిదాసు సాహిత్యాన్ని లోకానికి పరిచయం చేసినటువంటి పరిశోధన చేసినటువంటి వారు. అంతేకాదు తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు ప్రచురించినటువంటి సినారే సాహితీ వైభవం, తెలంగాణ సాహిత్యం సమాలోచన, యూనివర్సిటీ విజ్ఞాన సర్వస్వంగా చెప్పుకోదగ్గటువంటి ఒక గ్రంథం వచ్చింది ఈ మధ్య కాలంలో, శతవాసంతిక, అది ఉస్మానియా జ్ఞాపకాలు. ఇట్లాంటి అన్ని పుస్తకాలకి వీరు సహ సంపాదకులుగా ఉన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయంతో వీరు సంత్ తుకారాం అభంగాలను అనువాదం చేసినారు. ఆ పుస్తకం పేరు అభంగ వాణి అనే పేరుతో మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా వీరు మూసీలో అభంగాలను రెగ్యులర్ గా మనకు సీరియల్ గా రాస్తున్నారు. వీరి రచనలో చెప్పుకోదగ్గది ఈ మధ్యలో రాబోతుంది, వచ్చింది ఆల్మోస్ట్, అది ఇంకా అందరి చేతుల్లోకి రాలేదు. తెలంగాణ జాతరల సమాహారం అనదగ్గటువంటి పుస్తకం, అది ముడుపు మేడంతో కలిసి రాశారు. ఈయన వ్యాసాల సంపుటి ఎక్కబుడ్డి, ఏకాదశి అనేటటువంటి 2 పుస్తకాలు. వీరు కవిగా, గాయకుడిగా, వ్యాసకర్తగా తనకంటూ ఒక సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అన్నిటినీ మించి మా తరంలో ఒక 6 భాషలు తెలిసినటువంటి బహుభాషవేత్త. ఆయనకి మరాఠీ వచ్చు, కన్నడ వచ్చు, బంజారా భాష వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్, తెలుగు, ఇలా ఒక 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు, చదవగలడు, రాయగలడు. అట్లాంటి ఈ మధ్యలో గొప్ప అనువాదాలను కూడా మొదలుపెట్టినటువంటి మా అన్న, మూసీ సాహిత్య ధారలో ప్రధానమైనటువంటి సభ్యుడు, ఈనాడు మహాప్రస్థానిక పర్వం మీద మాట్లాడబోతున్నారు. అన్న, మీకు స్వాగతం, శుభాకాంక్షలు. మీరు 70 నిమిషాలు మాట్లాడొచ్చు హాయిగా. ధన్యవాదాలన్న. అందరికీ నమస్కారం. ఈ ప్రసంగ పరంపరకు విచ్చేసిన గురువులకు, పెద్దలకు నమస్కరిస్తూ శ్రీమద్ ఆంధ్ర మహాభారతం మహాప్రస్థానిక పర్వం ఏకాశ్వాసము, ఆశ్వాస ఆరంభం చూసుకో. శ్రీ పదసీమావాప్తి సమపాదన కేళి కౌతుకాధీన దయా వ్యాపార సకల వేదో ఆపోహాతీతసార శ్రీ హరిహరనాథ, శ్రీ హరిహరనాథ అంటూ ఉభయ కవి మిత్రుడు సమస్త ప్రపంచానికి మోక్ష స్థానాన్ని ప్రసాదించేందుకు ఉత్సాహాన్ని చూపే శ్రీ మహావిష్ణువు, పరాత్పరుడు, పరబ్రహ్మ, కష్టాలలో ఉన్న తమ భక్తులను, ఆశ్రితులను కాపాడుకొనుటకు సదా సిద్ధంగా ఉండేటటువంటి వాడు, కరుణా సముద్రుడు. వేదాలలో అతడిని గురించి చెప్పబడ్డా వేదాలకును చిక్కనటువంటి వాడు. జ్ఞానదేవుడు అంటాడు,
వేదాన్నాహి నాహి కళలా, వేదాన్నాహి నాహి కళలా, అంతపారయాస కానడా రాజా పండరీచా అంట. అంటే వేదాలకు కూడా చిక్కడట, వేదాలను సృష్టించాడు అతడే. ఆ వేదాలకు కూడా చిక్కనటువంటి పరాత్పరుడు, సమస్త జీవరాశులు భువన భువనాంతరాలు తానే అయి ఉన్నటువంటి వాడు విధాత విష్ణువు, విషధర విషధర కంఠాభరణుడు, బ్రాహ్మీ సిరి శక్తి భాగీరథి ఆది సమస్త దేవతాది గంధర్వ యక్ష మానవ కిన్నెరాది రాక్షసుల యందు అభేదం లేకుండా అన్నీ తానే అయి ఉన్నటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. అతడి హరిహర స్వరూపము మానవ ఊహకు, మానవుని ఊహకు అందనిది అంటూ మహాప్రస్థాన ఆశ్వాస ఆరంభాన్ని చేస్తాడు తిక్కన. ఇక మనం మహాప్రస్థానాన్ని గురించి మాట్లాడుకుందాం. మహాప్రస్థానం అంటే గొప్పదైన ప్రయాణము, జయమునకు చేయు యాత్ర అనేటటువంటి నైఘంటిక అర్థాలు దీనికి ఉన్నాయి. ప్రస్థానం అంటే ప్రయాణము, ఒక ప్రదేశాన్ని వదిలి మరొక ప్రదేశానికి తరలడము, అనుకున్న లక్ష్యాన్ని చేరుటకు చేసే ప్రయత్నము, తనను తాను ఉద్ధరించుకునేందుకు చేసే ఆత్మజ్ఞాన యాత్ర అనేటటువంటి పలు అర్థాలు కూడా ప్రయాణానికి, ఈ ప్రస్థానానికి ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటటువంటి చతుర్విధ పురుషార్థాలలో కడపటిదైనటువంటి మోక్షం, ఆ మోక్షాన్ని పొందుటకు చేసే యాత్ర. కావున ఈ యాత్రను ప్రస్థానంగా చెప్పుకుంటారు. మనకి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే చతురాశ్రమాల మదింపును మూటగట్టుకొని మోక్ష సాధనకు కదిలే ప్రయాణంగా ప్రస్థానాన్ని చెప్పుకోవచ్చు. అటువంటి జీవన నిధిని కొంగున కట్టుకొని పాండవులు మోక్షం కోసం చేసిన ప్రస్థానమే ఈ మహాప్రస్థానము. చివరిది, అంతిమంగా చేయునది, సంసార విమోచనాన్ని పొందేందుకు చేస్తున్నది కనుక ఇది మహాప్రస్థానము. ఇది మహాప్రస్థానం. పాండవులు, ఇక మనం మహాప్రస్థానిక పర్వం లోపలికి వెళ్తే, పాండవులు మహాయుద్ధం చేశాక సమస్త భారత రాజ్యాలను ఏకత్రాటి మీదికి తీసుకొచ్చి ప్రజల ధర్మరక్షణకు కారకులయ్యారు. అశ్వమేధ యాగం పాండవేయులలో బహుళ మార్పులను తీసుకొచ్చింది. అందులో రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో పాటు మానసిక పరమైనటువంటి మార్పులను కూడా మరి ఆనాడు పాండవులలో కలిగాయి. ఆ యాగంలో పాల్గొన్నటువంటి రాజులలో కూడా కలిగాయి. ఆ మొత్తంగా వసుదైక కుటుంబ భావన వెళ్ళి విరిసింది. ఎన్ని చేసినా మరి ఇంత చేసినా కూడా, ఎంత చేసినా ఎన్ని చేసినా ధర్మరాజు మనసు మాత్రం ఆలోచనల లోగిళ్లలో అగ్నియాతను అనుభవిస్తూనే ఉన్నది. ఎందుకంటే యుద్ధం చేశాడు, అదొక ఘోర రణము. ఆ రణంలో తన వారిని, తన పరిజనులను, సమస్త సైన్య శక్తిని సమస్తం, అటు రెండు పక్షాలలో కూడా ఎంతో మానవహరణం జరిగింది. ఆ బాధ ఇంకా కూడా తన మనసులోంచి పోవడం లేదు. అంతేకాదు, ధార్తరాష్ట్రేయులైన అన్నదమ్ములందరూ దూరం అయిపోయారు. పెదతండ్రి, పెద్దమ్మలు అనబడేటటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి వారు కూడా వానప్రస్థం చేసి వెళ్ళిపోయారు. తన తల్లి కుంతి వారితో పాటు వెళ్ళిపోయింది. పినతండ్రి విదురుడు, శ్రేయోభిలాషి సంజయుడు అందరూ కూడా ఆశ్రమవాసానికి వెళ్ళిపోయి అక్కడ అగ్నికీలలకు ఆహుతై మరణించారు. అంటే స్వర్గం చేరుకున్నారు. ఇక కుటుంబ పెద్దలందరూ రాజ్యానికి దూరం అయిపోయారు. ధర్మజునికి ఇది అపారమైనటువంటి దుఃఖాన్ని కలిగించింది. ఒక్కొక్కరు పరోక్షంగా తమ ముందుకు వచ్చి భావోద్వేగాలతో తమ స్పందనను వినిపించినట్లు అనిపించింది. అంటే మనకు సినిమాల్లో చూస్తాను చూడండి, చనిపోయిన వారు కూడా తమ ముందుకొచ్చి తమ భావాలను అడిగినట్టు, ప్రశ్నించినట్టు. ధృతరాష్ట్రునికి ఒకనాడు భరతుడు వచ్చి, నువ్వేం చేస్తున్నావు, నీ ధర్మరక్షణ ఎటువైపుగా నడుస్తోంది అని అడిగినట్టు మనకి మహాభారతం సీరియల్లో చూపిస్తారు. అట్లా అంటే ఆ విధంగా ఒక్కొక్కరు వచ్చి తమ భావోద్వేగాలతో తమ స్పందనలను అసలు వినిపిస్తున్నట్టుగా, అసలు ఈ స్థితికి కారణం ఎవరు అన్నట్టుగా ప్రశ్నించినట్టుగా తను యాతనను అనుభవిస్తున్నాడు. ధర్మరాజుతో పాటు మిగిలిన పాండవులది కూడా అదే మనోగతి. ఎందుకంటే అప్పటి వరకు పెదనాన్న ఉన్నాడు చెప్పేవాడు, విదురుడు ఉన్నాడని వాళ్ళు హాయిగా ఉన్నారు. కానీ పెదనాన్న కూడా వెళ్ళిపోయాడు.
విదురుడు కూడా వెళ్ళిపోయాడు. మిగిలింది కృపాచార్యుడు, ధౌమ్యుడు వంటి వారు మాత్రమే. అట్లా దుఃఖం హృదయాంతరంగా తొలుస్తున్నప్పుడు స్వాంతన కలిగించే పెద్దలు దగ్గరుంటే వారు భరోసా కల్పించి మార్గోపదేశం చేస్తారు. ఆ బాధ ఉపశమించే మార్గాన్ని చూపిస్తారు. ఇప్పటికీ కూడా మన దగ్గర ఏదైనా సంకటంలో మనం చిక్కుకున్నప్పుడు మన పెద్దలు మన దగ్గర ఉంటే వాళ్ళ అనుభవాలతో కూడినటువంటి మార్గం చూపిస్తారు. వాళ్ళు ఒక సక్రమమైన మార్గంలో మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి ఒక పెద్ద దిక్కు, ఒక అభయహస్తం వారి నుంచి దూరం అయిపోయింది. చూస్తుండగా వారి పెద్దలంతా కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ మనము మానవ జీవితాన్ని ఆ సందర్భం లోపల ధర్మరాజు లోపల మానవ జీవితం గురించినటువంటి ఆలోచనలు కూడా చెలరేగినాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి స్థితి లోపల ఎప్పుడైతే ఉదాసీనంగా ఉంటారో ఆ స్థితి లోపల మనిషి తానేమిటి, ఈ లోకం ఏమిటి, మనిషి జీవితం ఏమిటి అంటూ తనలోకి తాను తొంగు చూసుకునే అవకాశం కలుగుతుంది. ఆత్మవిమర్శ చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. మానవ జీవితం ఒక నీటి బుడగ లాంటిది, ఎప్పుడు పగిలిపోయేదనేది తెలియదు. అశాశ్వతమైన ఈ క్షణభంగుర జీవితం మాధవుడు ఆత్మకు ఇచ్చిన వరప్రసాదంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ తనను తాను దిద్దుకోవడానికి ధర్మ మార్గంలో నడిచి భగవంతుని తత్వాన్ని అనుసరించి అతడిలోకి చేరుకోవడం ద్వారా ఒక పరంపరను ముందుకు నడపడం అని ఈ జీవితాన్ని చెప్పుకోవచ్చు. ఇదంతా ఒక లీల, కృష్ణలీల. మనిషికి ఈ సందర్భంగా మనము చెప్పుకోవచ్చు, ఊహలు అపోహలు ఉంటాయి. అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి మనిషి ఊహల్ని అపోహలని రెండు మార్గాలుగా చేసుకుంటాడని తిక్కన అందులోపల చెప్పడం జరుగుతుంది. అవి మనిషిని అపసవ్య దిశలో నడపడానికి కారణమవుతుంటాయి. మంచి ఊహలైతే అవి సవ్య దిశలో నడుపుతుంటాయి. మరి అవి ఒకవేళ అపోహలు గనక ఉండి అవి సరైనవి కాకపోయి ఉంటే అపసవ్య దిశలో నడిచి పోతుంటాడు. ఇక దైవిక భావన అనేది మానసికం. ఇది ఊహ, అపోహ భౌతికమైనటువంటిది. మానసికమైనటువంటిది ఊహ అయితే, అపోహ అనేది భౌతికమైనటువంటిది. ఊహ ప్రత్యక్ష విషయాలకు, అపోహ పరోక్ష విషయాలకు కొంతవరకు పనికొస్తుంది. ఈ రెండింటికి, ఈ ఊహకు అపోహకు రెండింటికి అందని వాడు భగవంతుడు. అందుకే అన్నింత నిండి ఉన్నా మనం ఆయన్ని చూడలేకపోగా ఈ ఊహల్లో అపోహల్లో ఇమిడిపోయి నలిగిపోతూ ఉంటాము. మరి భగవంతుని ఎట్లా చేరుకోవచ్చు అంటే శుశ్రూష, శ్రవణము, అంటే గురువుల శుశ్రూష, శ్రవణము, గ్రహణము, ధారణము, ఊహ, అపోహ, విజ్ఞానము, తత్వజ్ఞానము, ఈ ఎనిమిదింటిని కూడా ధీగుణాలు అని చెప్పడం జరిగింది. వీటి ద్వారా భగవంతుని గుణగణాలను ఆయా వ్యక్తులు వారి వారి గుణాలు, వారి వారి అనుభవాలు, అంటే మనకు యద్భావం తద్భవతి అంటాం చూడండి, ఆ విధంగా కొంతవరకు తెలుసుకోవచ్చుట. అయినా ఆయన అసలును గ్రహించలేమట. అటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు. ఆయన కూడా ద్వారకా నగరి మునకతోని ఒక బోయవాని వేటుతో పరమపదం చేరుకున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఇక్కడ బర్బరీకుని వృత్తాంతం మనం కొంత, అంటే ఇందులో లేదు, అయినా నేను దాన్ని తీసుకురావాలనుకుని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బర్బరీకుడు భీముని మనుమడు. బర్బరీకునికి మహాశక్తి 3 అస్త్రాలను ప్రసాదించింది. ఆ 3 అస్త్రాలు ఎంతటి శక్తివంతమైనటువంటి అంటే ఒక అస్త్రం ఈ రోజు తను ప్రయోగిస్తే, పాండవుల పక్షాన ప్రయోగిస్తే కౌరవుల తలకాయలన్నిటినీ కూడా అది తీసుకొచ్చేస్తుంది. మరుసటి రోజుకు యుద్ధమే ఉండదు. మిగిలిపోయిన వాళ్ళు ఎందరో కొందరు ఆ యుద్ధానికి తరలి రావచ్చు. అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, మరి నువ్వు ఎవరి పక్షాన యుద్ధం చేస్తావు అంటే, నేను బలహీనుల పక్షాన మాత్రమే యుద్ధం చేస్తాను. ఈ రోజు పాండవులు బలహీనులైతే రేపు కౌరవులు బలహీనులవుతారు. యుద్ధం అంటే బర్బరీకుడు తర్వాత కౌరవుల పక్షానికి వెళ్ళిపోతాడు. అప్పుడు నీ బాణాల శక్తిని కూడా నాకు చూపిస్తావా అని అంటాడు. అప్పుడు ఒకే ఒక్క బాణంతో ఒక అశ్వత వృక్షానికి కిందికి తీసుకెళ్లి ఈ వృక్షం యొక్క సమస్త ఆకులను నీ బాణం తుంచుకొని రావాలి, ఛేదించుకొని రావాలి, అప్పుడు నేను నమ్ముతాను, చూయించు నీ అస్త్ర ప్రయోగం అంటే
అతను శక్తిని స్మరించి ఆ బాణాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు మొత్తం ఆకులన్నిటినీ ఛేదించుకొని వస్తుంది. శ్రీకృష్ణుడు అంతకు ముందే ఒక ఆకుని తుంచి తన పాదం కింద పెట్టుకుంటాడు. ఆ శక్తి అస్త్రం వచ్చి ఆ పాదాన్ని నొక్కుతుంది. అది శక్తి అస్త్రం కాబట్టి పాదం ఎక్కడ అక్కడ బలహీన పరమాత్మ చావడం ఏమిటి? ఆ బలహీనమైనటువంటి ఆ పాదంలో ఆ ఏదైతే ఆ మౌసల పర్వంలో వచ్చినటువంటి ఆ మునులు శపించినటువంటి ఆ ముసలపు బాణం అంటే ఆ ముసలం అది బాణం రూపంలో అతనికి దొరుకుతుంది. అది సముద్రపు ఒడ్డున దాన్ని తీసుకొచ్చి దాని బాణానికి పెట్టుకుంటాడు. అది వచ్చి కూర్చుతుంది. అప్పుడు అది గుర్చుకున్నప్పుడు అది బలహీనమైపోయిన భాగం కాబట్టి ఆ మార్గం గుండా ప్రాణం వదిలాడు. అట్లా అటువంటి శ్రీకృష్ణుడు కూడా కాలగతి చెందాడు. ఇక బలరాముడు కూడా శ్రీకృష్ణుని కోరిక మేరకు జల సమాధి అయ్యాడు. యాదవులంతా కూడా ముసలం ద్వారా పుట్టిన రణరంగంలో తమను తాము సంహరించుకున్నారు. గాంధారి శాపం నిజమయ్యింది. ఈ విషయమై ఇదంతా జరిగిపోయింది. ఈ కథనంతా తెలుసుకోవడానికి మరి జనమేజయుడు వైశంపాయనుని అడుగుతున్నాడు. దేవా, వైశంపాయనుడు జనమేజయుండి ఇట్లనియే అట్లు కృష్ణుని పరమానంద ప్రాప్తియు బలద్రుని అనంతత్వ సిద్ధియు సకల యాదవ మౌసలాహావ ప్రాకారమును నెరిగి పదంబోడి పాండవులు ఎత్తెరుంగున వర్తించిరి మునీంద్ర ఎరిగింపుము ఓ మునీంద్ర. మరి ద్వారకానగరం మునిగిపోయింది కదా, మరి వారంతా ఏ విధంగా మరణించారు? ఆ వృత్తాంతం అంతా నాకు తెలియజెప్తావా అంటాడు. ఇక్కడ తిక్కన తన మహాభారతానికి హరిహరనాథుడు శ్రోతగా మరొక్కసారి శ్రోతను గుర్తు చేస్తాడు. ఇక్కడ భారతానికి హరిహరనాథుడే శ్రోతగా మారాడన్న విషయం మరొక్కసారి మనకు మననం చేసుకునే అదృష్టం ఇక్కడ కలుగుతుంది. వైశంపాయనుడు జనమేజయుడి సాదర భావాన్ని, గౌరవ వినయాదులను, భక్తి సమర్పణా భావాన్ని చూసి మిక్కిలి సంతోషపడి అతడికి ద్వారకా లోపల జరిగినటువంటి పరలోక ప్రస్థాన వృత్తాంతమును వివరిస్తూ నీవడిగినట్లే చెబుతాను అంటూ చెప్తాడు. శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు, అతడు పరబ్రహ్మ. తన అవతార కార్యం సంపన్నమైన కారణంగా అతడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. బలరాముడు ఆదిశేషుని అవతారము, అనంత నామధేయము కూడా అతనికి ఉన్నది. అందుకే అతడు కాలస్వరూపమైనటువంటి అనంత స్థితికి చేరుకున్నాడు అంటాడు. అనంతుడంటే కాలానికి మరొక పేరు. ఈ సంఘటన పాండవులను నిలువున దహించి వేసిందని జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తున్నాడు. అన్నింటికీ పెద్ద దిక్కు ఆపన్నహస్తము మేనమామ కొడుకులిద్దరు శ్రీకృష్ణుడు బలరాముడు, వీళ్ళిద్దరూ తమకు దూరమైపోయారు. ఈ సందర్భంలోనే వారిటువంటి ఖిన్నమైనటువంటి దుఃఖితమైనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు పరాశర తనూజుడు వ్యాస మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ తాను పంపినట్లుగానే అక్కడికి వచ్చాడు. వ్యాకులతతో ఉన్నటువంటి ధర్మరాజును అతని స్థితిని అర్థం చేసుకొని వారిని దీవించాడు. వారు వ్యాస మహర్షి రాగానే వారంతా కూడా వినమ్రంగా అతనికి నమస్కరించారు. ఆయనకు అప్పటికే పరిస్థితి అంతా అర్థమైపోయింది కాబట్టి వారిని ఆత్మీయంగా పిలిచాడు. ఈ సందర్భంగా అర్జునుడు మరి తాను ద్వారకా నగరానికి వెళ్ళి వారి అందరి అంత్యక్రియలు జరిపించి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు అర్జునుడు కూడా అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు అనేటటువంటి వృత్తాంతాన్ని వివరిస్తాడు. అట్లాగే సత్యవతి తనూభవుడు కూడా తన హితభాషణంబులతోని అంటే మంచి మాటలతోని వారి స్థితిని అర్థం చేసుకొని వారిని ఓదారుస్తాడు. ఆ దుఃఖాన్ని భరించలేక ధర్మరాజు ఏమంటాడంటే, యుధిష్ఠరుడు ప్రస్థానంబు నాకు మదియలవు అన్ననరునితోడ నకిల భూతంబులు ననగా పాకంబు పొందించు కాలుండు మదీయ బుద్ధి కర్ణ సంత్యాగ కలనంబు కార్యమిప్పుడును వినిశ్చయమొందే నీ మనమునరియ నిధియూ మేలుగా గనుచునికి విదితమయ్యే నాకు ననవుడు నయ్యింద్ర నందనుడు అంటాడు. తమ్ములతోని అర్జునుడితోని అంటాడు, తమ్ముడా, మరి ఇంత వార్త విన్న తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత ఇంకా నాకు ఉండాలనిపించడం లేదు. మనకిప్పటికే
మన పెద్దలంతా దూరం అయిపోయారు, అందరూ పోగా మనం అనాథలం అయిపోయాం. కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దలంతా వెళ్ళిపోయారు. అట్లాగే మనకు అండాదండ అయినటువంటి మరి మన మేనమామ కొడుకులు కూడా వెళ్ళిపోయారు. కాబట్టి నాకు కూడా ప్రస్థానం చేయాలని, తరలిపోవాలని ఆలోచన కలుగుతున్నది. నీ మనసు కూడా నాకు అర్థమవుతున్నది, నీ మనసులో కూడా ఇదే ఉన్నది అని నాకు అనిపిస్తున్నది. ఇది నిజము అంటాడు. ఇట్లా అర్జునుడి ద్వారా యాదవ వంశ వినాశనము, శ్రీకృష్ణ బలరామాది యాదవ శ్రేష్ఠుల నిర్వాణయార్త, పరాశరాత్మజుని ఓదార్పు, పరామర్శ, స్వాంతన, మరి వీటన్నిటి ద్వారా మనస్సును దృఢపరుచుకున్నటువంటి ధర్మరాజు వ్యాసుడి ముందర, మిగతా అన్నదమ్ముల ముందర కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తాడు. ప్రస్తావన తీసుకొస్తాడు. వెళ్ళిపోదామనేటటువంటి ప్రస్తావన తీసుకొస్తాడు. అర్జున, కాలపురుషుడు అన్ని భూతాలను పరిపక్వం చేస్తాడు. ఇప్పుడు నా విధిని, కర్మను సంపూర్ణంగా త్యజించడమే తగిన పనిగా ఒక నిశ్చితార్థం నా మనసులో ఏర్పడుతున్నది. చూస్తే నీ మనసుకు కూడా ఇదే మేలని భావిస్తున్నట్లు నాకు అనిపిస్తున్నది అంటాడు అర్జునుడితో. ఇక్కడ మనము పాండవుల హృదయ పీడనను ఒకవైపు, మరొక వైపు కాలం గతివిధులను, దాని స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పాండవులు ధర్మయుద్ధమే చేసిన ప్రతి క్షణం వారిలో తమ వారి మరణానికి, అసంఖ్యాక మనుష్య వినాశనానికి కారణమయ్యాము మేము. ఈ శోకభీకర సామ్రాజ్యాన్ని ఏలి ఏమి సుఖము అనుకొని పలుమార్లు ప్రాయశ్చిత్తము ప్రకటించి పెద్దల దగ్గర తమ బాధను ప్రకటించారు. ఆశ్రమవాస పర్వంలో వాళ్ళు ప్రకటించారు. మనకు పలుచోట్ల వారి బాధను ప్రకటిస్తూనే ఉన్నారు. విదురుని దగ్గరికి పోయి తమ బాధను ప్రకటించారు, తెలియజేశారు. అట్లా మరి పెద్దల దగ్గర నుంచి స్వాంతన పొందుతూ వచ్చారు. అంతేకాదు ధర్మ సూక్ష్మాలను, పాలనా ధర్మాలను కూడా తెలుసుకొని తమ వారి తర్వాత సక్రమమైనటువంటి పాలనను సాగించి మనశ్శాంతిని పొందారు. అయినా గుండె గదుల లోపల ఒక చోట ప్రాయశ్చిత్తం అనే ఖాళీని భర్తీ చేసుకోలేకపోయారు పాండవేయులు. అదే ఈరోజు మహాప్రస్థానానికి మార్గాన్ని ఏర్పరిచిందని చెప్పవచ్చు. మరొక వైపు కాలం తాను చేసిన గాయాలను మాన్పే క్రమం లోపల తన వ్యక్తిత్వం, కాలం ఏంటి, తానేమిటి, తన వ్యక్తిత్వం ఏంటి అనేటటువంటిది అది ప్రకటిస్తుంది, అది తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ తిక్కన మరి కాలమహిమను తెలియజేస్తాడు. కాలమహిమను ధర్మనందను ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు. యువరాజ పదం నుండి దండకారణ్యవాసం, తాను లక్క ఇంటిలో చిక్కుకొని బ్రతికి దండకారణ్యానికి వచ్చారు. వారు ద్రౌపది స్వయంవరానికంటే ముందు తల్లితో అన్నదమ్ములు కలిసి అక్కడికి వచ్చారు. అట్లా కాలం వారిని పరీక్షించింది. ఇంద్రప్రస్థం నుండి వనవాసానికి, అక్కడి నుంచి అజ్ఞాతానికి, యుద్ధం నుండి తర్వాత రాజ్యం వరకు తన ప్రయాణంలో కాలమహిమను దగ్గరుండి ధర్మరాజు చూశాడు. ఇక 14 లోకాలను కూడా తన లోపల దాచుకున్నటువంటి పరమాత్మ కాలానికి కాలం ఆయన్ని కూడా మింగేసింది. ఆయన కూడా వెళ్ళిపోయాడు. బలీయమైన దాని హస్తాలలో చిక్కుకోని వారు లేరు. కనుకనే తన అవసరం కూడా ఇక ఈ లోకానికి తీరిపోయిందనేటటువంటి భావన ధర్మరాజులో ఏర్పడింది. అందుకే మహాప్రస్థాన భావనను తమ్మునితో వ్యక్తపరిచినాడు. ఇక్కడ కాలం అంటే మరణ స్వరూపమని, యముడని, కాలోస్మి అన్న భగవంతుడు శ్రీకృష్ణుడని, జఠరాగ్ని రూపంలో కడుపులో నివసించువాడని, అతడే చతుర్విధ అన్నాలను పచనం చేసి 4 దిక్కుల శక్తిని వ్యాపింపజేయువాడని, జీవుడి పాపాలను హరించి అతడి కర్మలను పరిపక్వం చేసేటటువంటి వాడని, అలాంటి పరాత్పరుడు పాండవుల కర్మను పరిపక్వం చేశాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకనే ధర్మరాజు ముఖత ఈ ప్రస్తావన వచ్చింది.
ఇక్కడ ధర్మరాజు కర్మను త్యజిస్తున్నాడు. ఇది సమ్యక్ త్యాగము. భగవంతుడు కర్మను త్యజించి వెళ్ళిపోకూడదు అంటాడు కదా, కర్మ చేస్తూనే ఉండాలి, ఫలితాన్ని ఆశించకూడదు. కానీ ఇక్కడ తమ కర్మలు పరిపక్వమైపోయాయి. కాబట్టి ధర్మరాజు సమ్యక్ త్యాగం చేస్తున్నాడు, అంటే సరి అయిన త్యాగం చేస్తున్నాడు అన్నమాట. అతని త్యాగము పరిపక్వతతో కూడినటువంటిది, నిష్కామమూర్తిగా నిస్వార్థపరుడిగా చేస్తున్న త్యాగం ఇది. జ్ఞానాగ్నిలో దగ్ధమై సంకల్పమాత్రం చేస్తున్న కర్మ త్యాగం ఇది. యోగ మార్గాన భగవంతుని చేరుటకు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. మనం చేసినటువంటి సుకర్మలే మనకు ఆ యోగాన్ని కలగజేస్తాయి. అంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా మనం వెళ్ళే యాత్రకి ఆ యోగ బలాన్ని ఇచ్చేటటువంటివి మన మంచి కర్మలే అనేటటువంటిది మనకి ఇక్కడ తెలిసి వస్తుంది. మమ ప్రాణాహి పాండవ అంటాడు శ్రీకృష్ణుడు. అందుకే వారి మనస్థితిని గమనించి అక్కడికి తన స్వరూపమైన వ్యాస మహర్షిని పంపాడు. వ్యాస మహర్షి కూడా ఇందుకు అనుమతి ఇచ్చాడు. ఇక అన్న మాటను విన్నటువంటి, అంటే ధర్మరాజు మాట విని అర్జునుడు కూడా తాను కూడా కాలమేమని ఇక్కడ చెప్తాడు. కాలమునేమనవచ్చును, కాలము గాలము పోలుగా కొంటికి ఈ లీలలు గలవేలెస్తగా ఆలోచించి విధిహితము నభిమతము నగున్ అంటాడు అన్నతోని. అన్న, కాలాన్ని ఏమనగలము, దేనితో దానిని పోల్చగలము, దానికి సాటి అదియే. అది లీలలు సలుపుతుంది, అవి మనకు అర్థం కావు. కనుక ఈ కాలాన్ని, మీ కాలాన్ని అనుసరించి దేశకాలాదులను గమనించి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా మనసారా అంగీకరిస్తున్నాము అని అర్జునుడు మిగతా తమ్ములతో అన్న నిర్ణయాన్ని అంగీకరిస్తాడు. ఇక్కడ ఇంకొక ప్రస్తావన కూడా వస్తుంది అర్జునుని నోట. పేదను ధనికుడును చేసేది, ధనికుడును పేదను చేసేది, కొంటెను సాధువుగా చేసేది ఒక్క కాలమే. రామరావణ యుద్ధమే అన్నట్లుగా కాలాన్ని పోలింది కాలమే అని అర్జునుడు ధర్మరాజుతో కాల ప్రస్తావన చేస్తాడు. ఇక్కడ కాలం మనం అర్థం చేసుకోవచ్చు. కాలం ఏం చేసింది, పాండవుల పరిపాలన వారసత్వాన్ని తరువాతి తరాలకు అందించే బాధ్యతను తాను తీసుకున్నదని అర్థం చేసుకోవాలి. పరిపాకులైనటువంటి పాండవుల ధర్మనిరతిని తమ వారసుల మాధ్యమంగా లోకానికి అందించే ఒక మహత్తర కార్యాన్ని కాలం తలకెత్తుకున్నదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పాండవులు చేయాల్సిన కార్యాలేవి ఇక శేషంగా లేవు కాబట్టి జ్యేష్ఠ కౌంతేయుని భావములో ఈ భావనను ఉదయింపజేసింది కూడా కాలమేనని మనం అర్థం చేసుకోవాలి. దానికి తోడు శ్రీకృష్ణ నిర్యాణం కాగానే యుగధర్మం కూడా మారిపోయింది. 4వదైనటువంటి కలియుగం ప్రవేశించింది. మానవ మస్తిష్కాలలో మతలబులలో కూడా అప్పుడప్పుడే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ పాండవుల ప్రస్థానానికి కారణాలు అయ్యాయి. మన భారతీయ సమాజం లోపల కూడా కుటుంబ పెద్దలు ఇప్పటికి కూడా తమకు వయోభారం రాగానే తాము పెద్దల వలన సంపాదించినది, విన్నది, గడించినది, ఆ ఆస్తే కావచ్చు, జ్ఞానమే కావచ్చు, తమ వారసులకు అందించి వానప్రస్థం తీసుకునేటటువంటి ఆచారం భారతీయ సంప్రదాయంలో ఉన్నది. మనము చతుర్విధ ఆశ్రమాలలో 3వదైనటువంటి ఈ వానప్రస్థం గురించి ఆశ్రమవాస పర్వంలో తెలుసుకున్నాము. నేటికి కూడా ఈ ఆశ్రమ ధర్మాలు పరోక్షంగా సజీవంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. మనకు ధర్మవ్యాధుడు కౌశికుడికి చెప్తున్నప్పుడు ఈ ధర్మ సూక్ష్మాలన్నీ నువ్వు ఎలా తెలుసుకున్నావయ్యా అని అన్నప్పుడు, నేను పెద్దల వలన, మునుల వలన, నీతి కోవిదుల వలన నేను తెలుసుకున్నాను అని చెప్తాడు. ఆ విధంగా ఇప్పటికి కూడా వారసులకు ఈ ఆధునిక కాలం లోపల కూడా కేవలం ఆస్తిని పంచడమే కాదండి, తాను సంపాదించిన జ్ఞానాన్ని కూడా పంచాలి. తాను ఆర్జించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని, నైతిక విలువలను, తన జీవన సారాన్ని సమస్తం తమ వారసులకు తెలియజేస్తే, బోధిస్తే, ఒక స్నేహితుడిలాగా బోధిస్తే తరువాతి తరాలు వారి మార్గంలో పయనించి చక్కని జీవితాన్ని అనుభవించడం, చక్కని జీవితాన్ని సాధించుకోవడానికి ఒక మార్గం లభిస్తుంది. ఈ మార్గాన్ని ఏనాడో మన భారతీయ పరంపర లోపల, ఏనాడో మన శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, భారతం, రామాయణం
వీటిని మనకి సజీవంగా ఉంచింది. ఆ భావన ఇప్పటికి కూడా సజీవంగానే ఉంది. దాన్ని మనం ముందుకు ప్రసారం చేసే పనిని మనం తలకెత్తుకోవాలి. అది మన బాధ్యత ఇప్పుడు. ఇక ఇదే తడవుగా మిగతా 3 పాండవులు కూడా ద్రౌపదిని పిలిపించారు. పిలిపించి ఆమెకు కూడా విషయం చెప్పారు. మరి ఆమె కూడా ధర్మజుని మాటలకు అంగీకరించింది. మరి ఇక మిగిలినటువంటి వాడు ఒక్క యుయుత్సుడు మాత్రమే, కౌరవులలో మిగిలినటువంటి వాడు యుయుత్సుడు మాత్రమే. అతను ధృతరాష్ట్రునికి ఒక వైశ్య స్త్రీ వలన జన్మిస్తాడు. యుయుత్సుడు ఎంత గొప్పవాడంటే రారాజు, ముఖ్యంగా దుర్యోధనుని మాటలను ధిక్కరించి మాట్లాడేటటువంటి వాడు. అతనికి సత్యాసత్యాల వివేచనను కలిగించడానికి తాను ప్రయత్నం చేసేటటువంటి వాడు, ధైర్యం చేసేటటువంటి వాడు. కర్ణుని తరువాత ఒక్క యుయుత్సుడు మాత్రమే. లక్క ఇంటిని కాల్చేటప్పుడు యుయుత్సుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు అతన్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తే కర్ణుడే అడ్డుకుంటాడు. ఇట్లా ప్రతిసారి యుయుత్సుడు దుర్యోధనుని దుశ్చర్యలను అడ్డుకోవడానికి తాను సమాయత్తమే, ఒక అడ్డు గోడలాగా నిలవడానికి, అన్నను కాపాడుకోవడానికి, ధర్మరక్షణకు నిలబడ్డటువంటి వాడు. కానీ అతని అన్ని ప్రయత్నాలు అసఫలమే అయిపోయాయి. ఎందుకంటే దుర్యోధనుడు వినేవాడు కాదు కదా. అట్లా అటువంటి ఒక్క యుయుత్సుడు మాత్రమే పాండవ పక్షాన చేరి యుద్ధం చేశాడు. మరి భీష్ముడు ఆనాడు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండి ఎవరైనా తమకు నచ్చినటువంటి పక్షం వైపుకు వెళ్ళిపోవచ్చు అని మార్గం సుగమం చేసినప్పుడు యుయుత్సుడు ఒక్కడు మాత్రమే పాండవుల పక్షాన చేరి యుద్ధం చేశాడు. రాజనీతి కోవిదుడు, చక్కని జ్ఞానం ఉన్నటువంటి వాడు యుయుత్సుడు. కాబట్టి ఆ యుయుత్సుని కూడా పిలిపించారు. యుయుత్సుడికి మరి వివరాలన్నీ చెప్పారు. తాము ప్రస్థానం చేసేటటువంటి విషయాలన్నీ చెప్పి మరి తనను రాజ్యానికి పెద్ద దిక్కుగా, సమర్థుడుగా, నువ్వు ఒక్కడివి మాత్రమే సమర్థుడవి కాబట్టి రాజనీతి ధర్మాలను, పరిపాలనా సూత్రాలను మరి ఇవన్నిటిని ఎరిగిన వాడివి కాబట్టి రేపు రాబోయే రాజును పరీక్షిత్తుడు వారికి అండగా ఒక భీష్ముడిలాగా, ఇప్పటి వరకు కురువంశాన్ని కాపాడుకున్నటువంటి భీష్ముడిలాగా నువ్వు ఒక్కడివే ఉండి కాపాడాలి. నువ్వు మిగిలిపోయిన వాడివి, నువ్వు ఒక్కడివే, నువ్వే ధర్మనిరతి కలిగినటువంటి వాడివి. ఇప్పుడు నువ్వే కాపాడాల్సినటువంటి వాడి, పెద్ద దిక్కు నువ్వే కాబట్టి సంరక్షకుడిగా మరి వీరిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని అతనికి తెలియజెప్పి, ధర్మరాజు అతనికి సమస్తమే తనకు తెలిసినటువంటి రాజనీతి ధర్మాలను, పరిపాలనా సూత్రాలను, మరి అంతేకాకుండా అంతఃపురంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, స్త్రీలతో ఏ విధంగా మసలుకోవాలి, స్త్రీలతో ఏ విధంగా వ్యవహరించాలి అనేటటువంటి అన్ని అంశాలను, అన్ని నైతిక విలువలను, అన్ని విధి విధానాలను మరి ఒక అన్నగా కాకుండా ఒక స్నేహితుడిగా యుయుత్సుడికి వివరించాడు. అతని దగ్గర ఉన్నటువంటి సమస్త జ్ఞానాన్ని, అతను ఆర్జించినటువంటి జ్ఞాన సంపదనంతా, రాజనీతి కోవిదతను సమస్తాన్ని యుయుత్సుడికి తాను బోధించాడు. ఇక్కడ మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం జ్ఞానాన్ని ఎట్లా ఆర్జించాలనేటటువంటి. వేదాల వలన, పెద్దల వలన, ఋషుల వలన, ధర్మనీతి కోవిదుల వలన ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి. అంతేకాదు ఒకరు జ్ఞాని అయినంత మాత్రాన తాను ఇక తానే జ్ఞానిని అనుకొని అహంకరించరాదు. తాను నేర్చుకున్నది సముద్రంలో ఒక బిందువంతేనని తలచి మరి జ్ఞానాన్ని తెలుసుకునే యత్నం చేయాలని మరి యుయుత్సుడి ప్రవర్తన వల్ల తెలుసుకో. యుయుత్సుడు ఆ విధంగా నేర్చుకున్నాడు. అన్న దగ్గర అన్ని విషయాలను అడిగి మరీ తెలుసుకున్నాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు స్నేహితుడిలాగా ఉంటే విద్యార్థి ఎంత మేరకు నేర్చుకోగలడు. ఈ కాలపు విద్యా విధానం లోపల టీచర్ ఒక ఉపాధ్యాయుడు స్నేహితుడిలాగా ఉండి విద్యార్థి యొక్క మానసిక స్థితిని, అతని సామాజిక స్థితిని, ఆర్థిక స్థితిని, అతని విద్యా విషయక స్థితిని అన్నింటినీ తెలుసుకొని అతన్ని ప్రోత్సహిస్తూ, అతనిలో జిజ్ఞాసను రగిలిస్తూ ముందుకు తీసుకెళ్ళగలిగితే ఒక చక్కని ఉపాధ్యాయుడు, రేపటి చక్కని సమాజం మన ముందుంటుందని ఇక్కడ మనకు ఈ
యుయుత్సుడు ధర్మరాజు యొక్క ఆ బోధన వల్ల మనకు, అంటే ఆ తెలుసుకోవడం ద్వారా మనకి ఇక్కడ తెలిసి వస్తుంది. ఇక ఆ యనుజునికి నట్లు మహానాయకం గావించి భటజనము కూర్చి మహీనాయకుడు ఆర్యుల్ కీర్తన సేయ పరీక్షిత్తును రాజు చేసే ధరణికి, ఈ భూమండలానికి మరి అనుజునికి మరి సంరక్షకుడిగా మరి నియమించి పరీక్షిత్తుని, తన మనుమడైనటువంటి పరీక్షిత్తుని రాజుగా చేశాడు. ఇక అప్పుడు రాజుగా చేసినప్పుడు ఈ అభిమన్యుడి పుత్రుడు పరీక్షిత్తునికి రాజుగా చేసి వీరతిలకం దిద్దినాక పరీక్షిత్తుకు కూడా సమస్త రాజధర్మాలను బోధించారు. వారి దగ్గర ఉన్న సమస్త జ్ఞానాన్ని, వారు ఆర్జించినటువంటి ధర్మ జ్ఞానాన్ని కావచ్చు, రాజనీతి జ్ఞానాన్ని కావచ్చు, పాలనా ధర్మాలను కావచ్చు, అన్నింటినీ పరీక్షిత్తుకు కూడా బోధించారు. ఎందుకంటే భావి రాజు కాబట్టి, భావి రాజు ఏ విధంగా ఉండాలి, అట్లా మనకు కౌటిల్యుడు ఏ విధంగా అయితే చంద్రగుప్త మౌర్యునికి పెద్ద దిక్కుగా ఉండి రాజనీతిని బోధించారు, ప్రతి చోట అతన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఇక్కడ పాండవులు కూడా తమకు తెలిసినటువంటి సమస్త జ్ఞానాన్ని, తమకు తెలిసిన నీతిని అన్నింటినీ కూడా పరీక్షిత్తుకు కూడా బోధించారు. ఇక్కడ కర్ణుని కొడుకు వృషకేతువుని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది తమ పెద్దన్న కదా కర్ణుడు, తాను వెళ్ళిపోయాడు అనుకున్న సందర్భంలో, ఒకానొక సందర్భంలో ఈ వృషకేతువుని రాజుగా చేయాలనే భావన కూడా వాళ్ళ మనసులో వచ్చింది. కానీ వృషకేతువు దాన్ని సున్నితంగా తిరస్కరించిండు. తాను సైన్యాధ్యక్షుడుగానే ఉండిపోతానన్నాడు. తనకు యుద్ధ విద్యల్లోనే ఇంకా ఆసక్తి ఉంది, నాకు ఈ రాజ్య పరిపాలన ఇలాంటివన్నీ నా వల్ల కాదు, నేను ఇలాగే ఉండిపోతానన్నాడు. పరీక్షిత్తు, వృషకేతువు ఇద్దరు కూడా మరి చక్కని స్నేహితులు, చక్కని అనుజులు కూడా. అట్లా వీళ్ళిద్దరిని నియమించిన తర్వాత సుభద్రను పిలిపించారు. సుభద్రను పిలిపించి తమ మహాప్రస్థాన విషయాన్ని చెప్పి ఆమెను అనునయించారు. ఎందుకంటే ఒక్కసారిగా వీళ్ళంతా కుటుంబ సభ్యులంతా వెళ్ళిపోతాము అంటే ఎవరికైనా ఎంత బాధగా అనిపిస్తుంది. మనకే ఆలోచిస్తే ఒక్కడు మిగిలిపోతే, మనందరి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతే, మనల్ని వదిలి వెళ్ళిపోతే ఎంత దుఃఖంగా ఉంటుంది. ఆ స్థితిని మనం అనుభవించలేము అసలు. అది సుభద్ర కూడా తాను అసలు, అంటే ఆమెకి కాలేదు, గుండె కోతగా అనిపించింది తనకు కూడా. అప్పుడు ఆమెను అనునయించారు, అట్లా కాదు తల్లి, ఇంకా మాకు చేసే కార్యాలేవి శేషంగా లేవు, ఇంకా మాకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అన్నాడు. ఆమెను రాజమాతగా నియమించి అటు యాదవ రాజ్యానికి ఇటు కురు సామ్రాజ్యానికి సంరక్షకురాలిగా ఆమె ఒక్కడే ఉండదగినదిగా ఎంచి సమర్థురాలిగా ఆమెను భావించి ఈ విపత్కర పరిస్థితుల్లో ఆమె పైననే భారం పెట్టి రాజమాతగా ఆమెను నియమించారు. ఇక ఈ రెండు అంశాలకు కూడా ఆమెనే ఆధారము అన్న సత్యాన్ని కూడా ఆమెకి ఎరకజేశారు. ఎందుకంటే ఇటు వృష్ణి వంశం నుంచి వచ్చినటువంటిది సుభద్ర, కౌరవుల మనకు పాండవుల ఇంటికి కోడలిగా వచ్చింది. కాబట్టి ఇరు వంశాలను కాపాడుకోగలిగినటువంటి సమర్థత ఎవరికైనా ఉందంటే అది ఒక్క సుభద్రకు మాత్రమే ఉంది. అప్పుడు ధర్మరాజు అంటాడు, భవదీయాత్మజనాత్మజుండు కురుభూభార్వోహ్వహుండయ్యే యాదవ వంశోత్తరుడైనటువంటి వజ్రునకు ఇంద్రప్రస్థ రాజ్యము కౌరవ దీప్తంబుగా నిచ్చినాడ సుచరిత్ర రక్షణీయంబులై అవి ఈ ఇండులు రెండు నీవు దృఢధైర్యం గొప్ప రక్షింపుమా అంటాడు. ఓ సుభద్ర, నీవు రెండు కుటుంబాలను, రెండు వంశాలను మరి తెలిసిన దానవు, రెండు వంశాలను సంరక్షించుకునేటటువంటి సమర్థత కలిగిన దానవు. కాబట్టి ఇంద్రప్రస్థాన్ని వజ్రునకు, వృష్ణి వంశీకుడైనటువంటి వజ్రునకు రాజుగా చేశాను ఇంద్రప్రస్థానికి. మరి హస్తినాపురానికి నీ మనుమడైనటువంటి పరీక్షిత్తును రాజుగా చేశాను. కాబట్టి ఈ ఇరు రాజ్యాలకు రాజమాతగా ఉండి
నీవే అన్నింట మార్గాన్ని చూపుతూ సంరక్షకురాలిగా ఉండాలి అని ఆమెకి తెలియజేశారు. ఇక పాండవులు ఇక్కడ మనకి ఇక్కడ అర్థమవుతుంది స్త్రీ యొక్క ప్రాధాన్యత. మనకి ఇంట్లోపల అమ్మ ప్రాధాన్యత, నాయనమ్మ ప్రాధాన్యత, అమ్మమ్మలు, అత్తమ్మలు ఇప్పటికి కూడా ఆయా సందర్భాల్లో వారికి తెలిసినటువంటి అంటే వారు ఏ విధంగా కుటుంబాన్ని కాపాడుకుంటారు అనేటటువంటిది కూడా మనకు ఇప్పటికి కూడా సమాజం లోపల స్త్రీ యొక్క పాత్ర ఎంత గొప్పది అనేటటువంటిది ఇక్కడ సుభద్రను చూసి, అంటే సుభద్రని ఎందుకు వారు నియమించారు అనేటటువంటిది చూస్తే సుభద్ర మాతృత్వం, అంటే మాతృప్రేమ ఎంత గొప్పదంటే కాపాడుకుంటుంది కదా బిడ్డల్ని కంటికి రెప్పలాగా. అట్లా మనకి ఇక్కడ స్త్రీ యొక్క ప్రాముఖ్యత మరొక్కసారి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ పాండవులు చేసేది తను త్యాగము. కుటుంబంలోని పెద్దలంతా కూడా ఈ త్యాగం చేస్తే తరువాత తరాలకు రక్షణతో పాటు వారసత్వ చరిత్రను అందించేవారు కూడా కరువైపోతారు. కాబట్టి అందుకే సుభద్రను వారించి ఆమెపై కురువంశ భారాన్ని, వృష్ణి వంశ భారాన్ని కూడా ఉంచడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకుంటే భారతంలో నాడు సత్యవతి, కుంతి ఈ బాధ్యతలను మోసారు, అంటే స్త్రీలై తమ కుటుంబాలను ముందుకు నడిపించారు. నేడు సుభద్ర మోస్తున్నది. మరి కుటుంబాల సంరక్షణకు స్త్రీ బాధ్యత ఎంతటిదో ఈ ఘట్టం మనకు తెలియజేస్తుంది. ఇక ఈ ఘట్టం అయిపోగానే ధర్మరాజు భారత యుద్ధం లోపల అలాగే మౌసలంలో మరణించినటువంటి యాదవ శ్రేష్ఠుల శ్రాద్ధ కర్మలనన్నింటినీ నిర్వహించి మరి వారి పేరున భూరి దానాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు దాన ప్రస్తావన మరొక్కసారి వస్తుంది. దాన ప్రస్తావన లోపల ఏమేమి దానం ఇస్తారు అనేటటువంటిది భూగో తిల హిరణ్య విద్యా కన్య దాశీ శయ్యా గృహ అగ్రహార రతగజ తురగ అశ్వచాగ మహిషి మొదలగు షోడశ దానాల ప్రస్తావన తిక్కన మనకి వివరిస్తాడు. వాటితో పాటు గో భూ తిల హిరణ్య ఆజ్య వస్త్ర ధాన్య గుడ రౌప్య లవణాది దశదానాల గురించి కూడా ఇక్కడ మనకు వివరిస్తాడు. ఇవన్నీ కూడా విబుధ జనులకు దానం ఇస్తే మరి మరణించిన వారికి చక్కని లోకాలు ప్రాప్తిస్తాయని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఈ దానాలను గ్రహించిన వారి వివరాలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ధౌమ్యుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ దానాలను స్వీకరించారు. ఇక్కడ పరీక్షిత్తు వారను మిగిలిన ఈ దానాలన్నింటికీ పోగా మిగిలిన ధనాన్ని పరీక్షిత్తుకు ధర్మరాజు దారపోశాడు. ఇదిగో నాయన, ఇదే మిగిలినటువంటి ధనం. ఎందుకంటే పెద్దలు తమ ఆస్తిని కానీ జ్ఞానాన్ని కానీ ఇస్తున్నప్పుడు ఇదిగో నాయన ఇంతుంది, దీంతో నువ్వు రాజ్యపాలన చెయ్యి, కుటుంబ పాలన చెయ్యి, కుటుంబ పోషణ చెయ్యి, దీనితో పాటు ఇంకా వృద్ధి చెందు, అన్నింటినీ వృద్ధింపజేయు అనేటటువంటి మాటలు ఇప్పటికి కూడా మనకు ఆస్తి పంపకాల సందర్భంగా ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర కనిపిస్తూనే ఉంటాయి మనకు. ఇక ఇదంతా అయిపోతుంటే కృపాచార్యుడికి పరీక్షిత్తును శిష్యుడిగా ఇచ్చి తర్వాత ఇక ఇంట్లో వాళ్ళందరికీ చెప్పుకున్నాడు, గురుజనులకు చెప్పుకున్నాడు. ఇక పురజనులకు చెప్పుకోవాలి కదా, రాజ్య ప్రజలకు చెప్పుకోవాలి కదా, రాజు కదా, రాజ్య శ్రేయస్సును కోరేటటువంటి వాడు రాజు. రాజ్య సంక్షేమాన్ని తన సంక్షేమంగా భావించేటటువంటి వాడు రాజు. కాబట్టి తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు తెలియజేయాలి, వారి అభిప్రాయం స్వీకరించాలి. అదే నేడు రాజ్యాల లోపల ప్రజాభిప్రాయం పేరిట మనకు కనబడుతూనే ఉన్నది. ప్రజాభిప్రాయ సేకరణ చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, పాలకులు లాంటివి ఇవన్నీ కూడా మనకి ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇంకా మరి వాళ్ళను పిలిపించాడు, పురజనులందరినీ పిలిపించి మరి వారికి చెప్పారు. మరి అసలు విషయం చెప్పేశారు. చెప్పి మరి ఇదిగో పరీక్షిత్తును రాజును చేశాము, మాకు సహకరించినట్లుగానే పరీక్షిత్తుకు సహకరించండి. రాజు కాబట్టి అతనికి ఇష్టం కలిగే విధంగా రాజ్య సంక్షేమం దిశగా మీ కార్యాలన్నీ కూడా చేసి అతని అభిమానాన్ని పొందండి. ఎందుకంటే రాజు అభిమానం పొందితేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. రాజుకు కోపం వస్తే ప్రజా సంక్షేమం కాస్త దెబ్బతింటుంది. కాబట్టి అతనికి అనుగుణంగా నడవండి, అతని అభిమతాన్ని ఎరిగి నడవండి. ధర్మ సంక్షేమం వైపు అంటే ప్రజా సంక్షేమం వైపు ఆలోచనలు చేస్తూ రాజుకు సహకరించండి అని చెప్పి మరి ఇక మేము ప్రస్థానం చేసే సమయం వచ్చేసిందని చెప్పినప్పుడు దానికి అక్కడున్న జనులందరూ కూడా
వారి గుండెలు బరువెక్కిపోగా మరి వారు రకరకాలుగా అంటే ఇక రోధించారు, అసలు విలపించారు. ఆ విలపింపు మనం చెప్పనలివి కానటువంటిది. తమను అనాథలుగా చేసి వెళ్ళవద్దని అడుగడుగునా తమను కాపాడుకున్నటువంటి ఓ రాజా, నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవద్దు, నువ్వు దయకు నిలయము, మా తరతరాలు నిన్నే నమ్ముకొని ఉన్నాయ్యా, నువ్వు మమ్మల్ని ఇప్పుడు అనాథల్ని చేసిపోతే ఎలా మేము బ్రతకడం అని పరిపరి విధాలుగా అక్కడ ఉన్నటువంటి పురజనులందరూ కూడా వేడుకోవడం జరిగింది. ఇక వారందరికీ కూడా దేశకాల పరిస్థితులు, తమ వారసుల సమర్థతను కూడా పాండవులు చెప్పారు. వాళ్ళని వదిలిపెట్టలేదు, చెప్పేశాం వెళ్ళిపోతామని కాదు, వాళ్ళకు కూడా మరి సముదాయింపు చేయాలి, వాళ్ళకు కూడా స్థితిని అర్థం చేయించాలి. కాబట్టి ఏం చేశారు, దేశకాల పరిస్థితులను చెప్పారు. చెప్పిన తర్వాత తమ వారసుల యొక్క సమర్థతను కూడా తెలియజేశారు. వీళ్ళేమీ తక్కువ కాదమ్మా, వీళ్ళేమీ తక్కువ కాదు, ఓ ప్రజలారా వీళ్ళేమి తక్కువ కాదు, వీరు మాతో సమానంగా పరిపాలించేటటువంటి దక్షత వీళ్ళకున్నది, కాబట్టి వీరి పరిపాలనలో మీరు సుఖంగా ఉండండి అని చెప్పేసి వారి మనస్సుకు ఊరట కలిగించి తమ యాత్రకు అనుమతిప్పించండి అని వేడుకున్నారు ఈ పంచపాండవులు కూడా, ద్రౌపదితో సహా. ఇక్కడ మనము రాజనీతి ప్రకారం రాజు జీవితం ప్రజల సంక్షేమంతోనే ముడిపడి ఉంటుందని మరొకసారి అర్థం చేసుకోవాలి. అతడి నిర్ణయాలన్నీ కూడా జనుల హితానికే జరగాలని మనం అర్థం చేసుకోవాలి. జన సమ్మతిని దృష్టిలో పెట్టుకొని తదుపరి నిర్ణయం తీసుకోవాలని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ నిర్ణయం అయినా కూడా ప్రజలకు తెలియజేయాలి, ఇందులో గోప్యతకు తావు ఉండకూడదు. అట్లా ధర్మరాజు తన నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచాడు. ఇప్పటికి కూడా నేటి ప్రభుత్వాలు కూడా ఈ ప్రజాభిప్రాయాన్ని పాటిస్తున్నాయి, ఇది మనకు తెలుసు. ఇక ఈ సందర్భంలోనే సహదేవుడు ఒక విషయాన్ని గమనించాడు. ఈ పురజనులందరూ కూడా సమావేశమైనప్పుడు తండోపతండాలుగా వచ్చినప్పుడు వారంతా ఆసీనులై ఉన్నారు. అప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, ధర్మరాజు సంభాషిస్తున్నప్పుడు పలు చోట్ల కూర్చున్న వ్యక్తులను బలవంతంగా లాగేస్తున్నారు, లాగేసి తాము కూర్చుండడానికి జాగం చేసుకుంటున్నారు. కూర్చున్న వాళ్ళని బలవంతంగా లాగేయడంలో వాళ్ళ మనసులో ఏమాట కించిత్ కూడా అపరాధ భావన కనిపించట్లేదు. దాంతో సహదేవుడు ఈ ఘటన చూసి అన్నతో అన్నాడు, ఇక కలియుగం ఆవహించింది అన్న ఈ ప్రపంచాన్ని, మనకిక్కడ ఇక ఉండడానికి ఇక లేదు, మనకు ఇక స్వార్థం తాండవం చేస్తుంది అన్నయ్య, ఇంక మన జీవితాలు చాలు అంటాడు. ధర్మరాజు కూడా అదే మాటని అనడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇక వీళ్ళు ఈ సందర్భం అయిపోగానే వారి ప్రస్థానానికి ప్రజలు అనుమతినిస్తారు, ఇంకా తప్పదు. కాబట్టి వాళ్ళు రామాయణంలో ఏ విధంగా అయితే నారచీరలు కట్టుకొని రామలక్ష్మణులు సీతా సమేతంగా వెళ్ళిపోతారో అదే విధంగా వీళ్ళు కూడా 5 నారచీరల్ని ధరిస్తారు, జింక చర్మాలను ధరిస్తారు, తమ ధార్మిక కర్మలను క్రతువులను అన్నిటినీ చేసి అగ్నిని నీళ్లలో సమాహితం చేసేసి అంతఃపురాల నుండి బయటకు వస్తారు. 5 తోడుగా ద్రౌపది వెంట నడుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక శునకం, సారమేయం, ఒక నల్లని కుక్క వారిని వెంబడించడం మొదలుపెట్టింది. ఈ ఐదుగురు ద్రౌపదితో పాటు ఈ కుక్క కూడా వారిని అనుసరిస్తోంది. ఇక కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తే త్రేతాయుగంలో 3, ద్వాపరంలో 2, నేడు కలియుగంలో 1 పాదం మీద నడుస్తుంది. యుగ ధర్మాన్ని పసిగట్టారు కాబట్టే పాండవులు తమ కార్యం సంపన్నమైన కారణంగా ఈ కార్యానికి సంకల్పించారు. ధర్మజుడు ఇక్కడ నాయకుడు, ద్రౌపది నాయకి, వారి శక్తి కనుకనే ఆమెకు ప్రస్థానానికి అధికారం సిద్ధించింది. ఇక ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోయే సన్నివేశాన్ని తిక్కన చాలా హృదయంగా వివరిస్తాడు మనకి. అప్పుడు చూడండి, పౌరజనంబు ఆబాల వృద్ధంబుగా వచ్చి రక్కురు వంశవరుల జూడం తత్సమయంబు జూదము నాడు వెడలి వారెరిగడు నయ్యవసరమున బోలే బట సమేతమ్ముగా నప్పాండు తనూజుల తోన యుయుత్సుండు తాను నరిగే భవదీయ జనకుండ అభ్యంతర సతులెల్ల ననుగమించిరి వారిని మనుజనాథ అంటాడు. అంటే ఇక్కడ చూడండి, పౌరజనులందరూ వృద్ధులు, ఆబాల గోపాలం అందరూ కూడా ఆ కురువంశ వరులు అంటే ఈ పాండవులు వెళ్ళిపోతుంటే చూడ్డానికి వచ్చారు. ఆనాడు జూదమాడి మాయాజూదంలో మరి వీళ్ళు ఓడిపోయి ఏ విధంగా వనవాసానికి వెళ్ళారో ఆ రోజు అట్లాగే వచ్చారు. ఇప్పుడు ఈ రోజు కూడా
ఆ విధంగానే వచ్చారు. కానీ ఈనాడు వెళ్ళిపోతున్నది, ఆ రోజంటే వెళ్ళిపోతారు, తర్వాత తిరిగి వస్తారనే భావన ప్రజల లోపల ఉంది, ఆ నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు లేదు. ఇది ఇక శాశ్వత ఎడబాటు. ఇక్కడ మనకు మరి రామాయణంలో వనవాసానికి వెళ్తున్న సీతారామ లక్ష్మణులను ఆ దేశ ప్రజలు అనుసరించినటువంటి విధం మనకు గుర్తుకు వస్తుంది. నేటికి కూడా మన ఊర్లలో, పల్లెటూళ్ళలో ముఖ్యంగా మనము ఇంట్లోంచి, అంటే పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు చుట్టాలు, బంధువులు అందరూ కూడా పొలిమేరల దాకా వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే బస్ స్టాండ్ల దాకా వస్తున్నారు. చక్కగా వాళ్ళు మళ్ళీ ఎట్లా వెనుదిరిగి చూస్తూ చూస్తూ ఉంటారు, అంటే మనం కనిపించేంత వరకు చూస్తారు. ఆ ఆప్యాయత, ఆ రత్తు ఏమైంది? మంత్రిది రావట్లే. అదే చూస్తున్నా మేడం, కట్ అయింది అనుకోకుండా. ఎట్లా? హలో సీరన్న. మళ్ళీ జాయిన్ అవుతున్నారు సార్, ఏదో నెట్ ప్రాబ్లం ఉందట. హలో సీనన్న. జాయిన్ అయ్యాను. అది ఆగిపోయిందన్న. ఓకే ఓకే, ఒక 10 నిమిషాల్లో 10 నిమిషాలు వచ్చేస్తా. 1 minute. అవునా? ముగించే. 10 నిమిషాలు, 10 నిమిషాల్లో ముగించన్నా, మన టైం కూడా అవుతుంది. ఓకే, వినిపిస్తుందన్న ఇప్పుడు? వినిపిస్తుంది. ఓకే ఓకే అన్న, సరే. ఉమ్. ఓకే, అంతరాయానికి చింతిస్తున్నాను. ఇక వాళ్ళు ప్రస్థానం చేస్తున్నారు.
ఈ సందర్భం లోపల మరి అన్న ఈ సందర్భం లోపల మరి జనకుని కడకు ఉలూపిని పంపించేశారు భుజంగలోకానికి. అట్లాగే చిత్రాంగదను తన కొడుకైనటువంటి బభ్రువాహనుడి దగ్గరికి మణిపురానికి పంపేశారు. ఇక్కడ మనకు తిక్కన లోకరీతిని చక్కగా ప్రస్తుతపరిచాడు. స్త్రీ బాల్యమందు తల్లిదండ్రుల వద్ద, యవ్వనమందు మరి పతి సంరక్షణలో, వృద్ధాప్యమందు కుమారుల సంరక్షణలో ఉండాలంటారు పెద్దలు. ఇలా ఏదో ఒక సంరక్షణ వారికి ఉండాలంటారు. అందుకే ఉలూపిని తన తండ్రి వద్దకు నాగలోకానికి, అట్లాగే చిత్రాంగదను మణిపురానికి మరి పంపేయడం జరిగింది కొడుకు దగ్గరికి. నేటి ఆధునిక కాలంలో స్త్రీలు సాధికారతను సాధించారు, కానీ ఫ్యాషన్ మాయలో అనవచ్చును, మరి మత్తుల మాయ లోపల కూడా ఈ కాలంలో పడి కొంతవరకు తమ జీవితాలను పాడు చేసుకునేటటువంటి వారు కూడా కనబడుతున్నారు. ఇక్కడ నేను స్త్రీమూర్తులను తక్కువ అంచనా వేయడం కాదు, కానీ ఈ సూత్రం ఆనాటి ఈ సూత్రం ఇప్పటికి కూడా మరి సరిపోతుందని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఇట్లా దౌమ్యుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు మరి రాజును ప్రజలను అనునయించి వారి మనస్సులను శాంతింపజేశారు. మరి హస్తినాపురంలో మళ్ళీ సామాన్య స్థితి వచ్చేసింది. ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఒక రూట్ మ్యాప్ వేసుకున్నారు, ఏ విధంగా వెళ్ళాలి. మొదలుగా వాళ్ళు ఎటు పోయారు? గంగా తీరానికి పోయారు. అక్కడ గంగా స్నానం చేసి తూర్పు సముద్రానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే అగ్నిదేవుడు వారి ముందర ప్రత్యక్షమయ్యి ఏమన్నాడంటే, ఓయి అర్జున, తన చక్రాన్ని ఏనాడో మాకు తిరిగి అందజేశాడు ధర్మ సంరక్షణ కోసము. నా స్నేహితుడైనటువంటి వరుణుణ్ణి అడిగి నీకు గాంధీవాన్ని, అక్షయ తునీరాలను, చక్రాన్ని ఇప్పించాను. ఇప్పుడు అవి తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరము వచ్చేసింది. మీ ధర్మ కార్యం పూర్తయిపోయింది. ఇంకా నీకు అస్త్రాల మీద మరి మమకారం పోలేదా? నీవేళ గాంధీవంబును విడవవు, దేవకార్యమునకుగా వరుణదేవుని చేత నేను తెచ్చి ఇచ్చినది ధనుశ్రేష్టమం మహానుభావుని కొప్పింపు అని అనగానే అన్న యొక్క అనుమతి తీసుకొని అర్జునుడు ఆ ధనస్సును, గాంధీవం అనేటటువంటి ధనస్సును తూర్పు సముద్రం లోపల అంటే బంగాళాఖాతంలో వదిలిపెట్టేశాడు. ఇక అట్లా వాళ్ళు ఏం చేశారు? దక్షిణం దిశగా హిందూ మహాసముద్రం వైపుకు ప్రయాణించారు. అక్కడ ఉన్నటువంటి ధార్మిక స్థలాలను దర్శించుకొని పశ్చిమాన మరి అరేబియా సముద్రాన్ని అనుసరిస్తూ వారు సోమనాథుని దర్శనం చేసుకుని ద్వారకకు వచ్చారు. అక్కడ పరమాత్మను జ్ఞాపకం చేసుకొని కొండలు గుట్టలు దాటుతూ తమ యోగ బలం చేత సునాయాసంగానే హిమాలయ శ్రేణులను దాటి నేటి మేరు పర్వత భూమికి చేరుకున్నారు. అక్కడి నుండే స్వర్గారోహణ యాత్ర, అసలు స్వర్గారోహణ అంటే మహాప్రస్థాన యాత్ర ఆరంభమవుతుంది. ఈ ప్రాంతం భూమికి నాభి వంటిది, సముద్ర తల నుంచి అత్యంత ఎత్తైనది. అందుకే పూజాది కార్యక్రమాలలో మేరోర్ దక్షిణ దిగ్భాగే భరతఖండే జంబూద్వీపే అంటూ ఆరంభిస్తారు. ఈ ప్రాంతం దేవతలకు ఆవాసము. దీని దగ్గరనే కైలాస పర్వతము, బద్రీనాథ్ క్షేత్రం కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇప్పటికీ సతోపంత్ స్వర్గారోహిణి అనేటటువంటి యాత్రను మనకి అది వాళ్ళని ఏమంటారు, పర్వతారోహకులు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అది మనకు ఉంది. ఇక ఈ సందర్భంగానే మరి ద్రౌపది తన యోగ బలం క్షీణించగా పడిపోయింది. అప్పుడు ఒకరి వెంట ఒకరు ప్రయాణం చేస్తారు. ముందు పెద్దవాడు, అతని వెనకాల భీముడున్నాడు, అతని వెనకాల అర్జునుడు, తర్వాత ఇద్దరు అన్నదమ్ముళ్ళు, తర్వాత ద్రౌపదిని పడిపోగానే ద్రౌపదిని చూసి అయ్యతివ వలన కానమెన్నడు ధర్మహాని ఇట్లగుటకు నరయంగ గతమేమి అని అన్నను అడిగిండు. అప్పుడు అన్న ఏమన్నాడు? ఇమ్మగువ ఇంద్రతనయుదేశ పక్షపాతిని దానం చేసి సుకృతమును ఫలివింపమి చూవే దీనికిట్టి దురావస్థ వాటిల్లే నీడ్య చరిత. ఓయి భీమ, మరి ఈమె ఎందుకు పడిపోయిందని నువ్వు అడుగుతున్నావు కదా. ఈమె అర్జునుని యందు, తనను గెలుచుకున్నటువంటి అర్జునుని యందు ఎక్కువగా మరి ఇష్టాన్ని కలిగి ఉన్నది. కాబట్టి ఆమెకు ఈనాడు అంటే
5గురు పతుల పట్ల కూడా సమభావన కంటే కూడా అర్జునుడి పట్ల ఎక్కువ మమకారం, ప్రేమ ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఆమె తూలిపోయింది, ఆమె పడిపోయింది అని చెబుతాడు. అందుకే ఆమెకి ఇటువంటి దురవస్థ వచ్చిందని చెప్తాడు. ఇక్కడ ధర్మజుని ప్రవర్తన లోపల స్పష్టమైన మార్పును మనం చూస్తాం. భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు పక్షపాతరహితంగా ఎవరైతే సమస్త జీవులను తనతో సమానంగా, పరమాత్మతో సమానంగా చూస్తాడో అతడు సమవర్తితో సమమైనటువంటి న్యాయం చేస్తాడు, అట్లా న్యాయం చెప్పగలడు అనేటటువంటి మాటలు ఇక్కడ మనకు గుర్తుకొస్తాయి. అందుకే శునిచైవ స్వపాకేచ స్వపాకేచ పండిత సమదర్శిన, శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన అనేటటువంటి గీతాకారుడి మాటలు కూడా మనకి ఇక్కడ గుర్తుకొస్తాయి. ఇక మృత్యువాత పడింది తన భార్యయే అయినా కూడా ఈ మగువ, ఈ స్త్రీ అని పలికినాడు. అంతేకాని మరణించినందుకు శోకాన్ని మాత్రం వ్యక్తం చేయలేదు. ద్రౌపది తాను స్వయంవరంలో తనను గెలిచినటువంటి అర్జునుడిని ఎక్కువ ప్రేమించినందున ఆమెకి ఆ అనురాగం కారణంగానే ఆమె పడిపోయింది. ఆమె కర్మలే ఆమె మార్గాన్ని నిర్ణయించాయి. మనిషి ఎప్పటికైనా మనసా వాచ కర్మన చేసేటటువంటి నిష్కామ కర్మలే అతడి అంతిమ యాత్రకు యోగాన్ని అందిస్తాయి. ద్రౌపది చేసినటువంటి సుకర్మలు ఇంతవరకు ఆమెకి తీసుకొచ్చాయి. అవి ముగిసిన వెంటనే ఆమె దేహత్యాగం చెయ్యవలసి వచ్చింది. ధర్మహాని చేయని ఆమె జీవన సరళి ఆమెకి ఇక్కడి వరకు చమురుగా నడిపించింది. ఇక అందుకే ఆమె పడిపోయిందని చెప్తాడు. ఇక ఇక్కడ మనకు ఒక విషయం మనం గమనించాలి, వ్యామోహం ఎటువంటిది అనేటటువంటి, మనుషులను సమదృష్టితో చూసేటటువంటి అవకాశం వ్యామోహం వలన మనిషి కోల్పోవడం జరుగుతుంది. సుభద్రను వివాహం చేసుకున్నప్పుడు కూడా ఆమె అంత తొందరగా అంగీకరించలేదు. సుభద్రను కూడా అర్జునుణ్ణి తూలనాడింది, తిట్టింది కూడా, నా అనుమతి లేకుండా నువ్వు ఎలా చేసుకున్నావని. అట్లాగే ఇక్కడ మనకి చూడండి, మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏ విధంగా అంటే మనిషి యొక్క చిత్త ప్రవృత్తితో కూడినటువంటి ప్రకృతిని అనుసరించి అతడి ప్రారంధం నిర్ణయించబడుతుందని. అంతేకాదు అరిషడ్ వర్గాలలో మోహం అనేటటువంటి మాయాజాలము చేసినటువంటి మాయ ఇది అని, సమ్మోహము అనేటటువంటిది ఒక్కోసారి మనిషి కనులను మూసేస్తుందని, విచక్షణకు దూరంగా పతనానికి దగ్గరగా నడిపిస్తుందని. అందుకే మోహం లోపల మోహమాయకు దూరంగా ఉండాలి, అందులో పడకూడదని పెద్దలు చెప్తారని మనకి ఇక్కడ అర్థమవుతుంది ద్రౌపది ప్రవర్తనను చూస్తే. ఇక నేడు కూడా మరి పాలకులు ప్రమాణ స్వీకారాలు చేసినప్పుడు ఎటువంటి పక్షపాతానికి కానీ రాగద్వేషాలకు కానీ మేము లోబడి ఉండము, బాధ్యత లోపల అటువంటి తావుండదని ప్రమాణం చేయిస్తారు. ఇది మనం గమనించవచ్చు. ఇక వీళ్ళు ద్రౌపది పడిపోయింది, మరి ఆమెకి సంస్కారాలు అనేటటువంటి, అంటే చనిపోయిన వారికి చేయాలి కదా అనేటటువంటి మాట మనకు ఒక డౌట్, ఒక సందేహం వస్తుంది. అప్పుడు మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే వీరు దివ్యాత్మలు, వీరు సంస్కారాదుల పరిధిని దాటిపోయారు కాబట్టి వీరి విషయంలో అవి పట్టింపుకు రావని అర్థం చేసుకోవాలి. ఇక ఈ క్రమం లోపలనే యోగబలం నశించిన కారణంగా సహదేవుడు కూలిపోయాడు. తమ్ముని మరణము కన్నులారా చూసినటువంటి సమీరనందనుడు మరలన అన్నను అడిగిండు, అన్నా మన సహదేవుడు అహంకారాది సర్వావ్యస్థలకు అందనివాడు కదా, నిత్యం మన మాతృమూర్తిని అన్నలైన మనల్ని స్వచ్ఛమైన మనసుతో సేవించాడు కదా, తాను దేనికి అంటకుండా నడిచినటువంటి సద్బుద్ధిమంతుడు కదా, అతనికి ఈ దురవస్థ ఏల కలిగింది అని అడిగింది. అందుకు యుధిష్ఠిరుడు ఇట్లా సమాధానం చెప్పాడు, వీడు తనకంటే ప్రాజ్ఞుడు లేదు జగతి నెందునని సంతతమ్మును తానెడ్డదలుచు దాననిట్లయ్యే నంచుపేక్ష నిరుడా బుద్ధి నరుగుచుండే నా పురుషవరుడు అంటాడు. అప్పుడు ధర్మరాజు ఇట్లా చెప్తాడు, వీడు తనకంటే కూడా తెలిసినటువంటి వాడు, ప్రాజ్ఞుడు, విబుధజనుడు, మరి తానొక్కడే విద్వత్తును కలిగినటువంటి వాడు, తనకంటే తెలిసిన వాడు మరొక్కడు ఈ భూమండలంలో లేనే లేడనేటటువంటి గర్వంతో అతిశయంతో ఉండేవాడు. స్వయం స్తుతి పరనిందలు ఎంతటి ఘాతుకాలో నీకు తెలియవా భీమా, అందుకే ఇతని యోగబలం నశించింది, తత్కారణంగా అతడు వెడలిపోయాడు అని చెప్పాడు. అట్లా చెప్పి నిండు కుండల మరి ధర్మరాజు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్క జ్యేష్ఠ పాండవుడు తప్ప అందరూ కన్నీరు మున్నీరయ్యారు, తమ్ముడు వెళ్ళిపోయినందుకు. ఇక మనకి ఇట్లా నడుస్తూ ఉంటే వెంటనే నకులుడు కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత దాహార్తి కంటే దూపకు తట్టుకోలేక అతను కూడా పడిపోవడం చూసి శోకంతో భీముడు మళ్ళా అన్నను అడిగిండు, నకులుడు మరణించడానికి కారణం ఏమిటి అన్నప్పుడు, అప్పుడు ఈతడు నా ఆత్మ సదృశుడు అఖిల జగంబుల లేడు రూపాతిశయము తనకు కలదని ఎప్పుడు చిత్తమున దలుచును,
అహంకృతిని ఇట్టి కీడయ్య జువ్వే అంటాడు. మరి అగ్నిమిత్రుడి కొడుకు అడిగిన సందేహానికి ధర్మరాజు ఈ విధంగా, నకులుడు యోగబలం సడిలిపోవుటకు కారణాన్ని వివరిస్తూ ఇట్లా అన్నాడు: అతడు లోకంలో తనను మించిన అందగాడెవ్వడూ లేడు అని మిడిసిపడేటటువంటి వాడు. రూపాతిశయం స్వయం ఆరాధనకు, అభిమాన అహంకారాదులకు జన్మనిస్తుంది. అందుకే నకులుడు తాను ముందుకు సాగలేకపోయాడు. ఎంతటి శౌర్యము, ధైర్యము, మంచితనము ఉన్నా అహంకారము వాటిలిన అది నశ్వరముగా మారుతుందని చెప్పారు. ఇక్కడ మనకు రూపలావణ్యాల మీద ప్రేమతో, దానిపై ఆసక్తితో మనిషి శ్లేష్మంలో పడ్డ ఈగల మాయాజాలంలో పడి అందులోంచి బయటికి రాలేకపోయేటటువంటి పరిస్థితులు మనకు కళ్ళ ముందు కనబడతాయి. దేహం నశ్వరమైనది, దేహ సుఖాలు క్షణభంగురాలు. అందుకే వీరబ్రహ్మం గారు మాయదారి మరలా బండిరా, ఈ మాయదేహము 6 చక్రములు అమరై ఉన్నయిరా అంటూ మరి ఆ మనిషిని యోగ మార్గానికి, తపస్సిద్ధి మార్గానికి దగ్గర చేస్తాడు. అట్లే తుకారాం కూడా సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహంపై ఎందుకు మోహం, అహం వీడితే ఆనందమురా, అన్నిట మించిన వైభోగం రా అనేటటువంటి మాటలు ఈ సందర్భంగా మనకు వారి మాటలు గుర్తుకొస్తాయి. ఇంకా యాత్ర కొనసాగుతూనే ఉన్నది. ఇంతలో అర్జునుడు నేలరాలాడు. మరి సవ్యసాచి కృష్ణమిత్రుడు, స్వర్గలోకాధిపతి కుమారుడు, దేహాన్ని వేయడం చూసినటువంటి సమీర కుమారుడు భీముడు తమ్ముని కోసం ఆర్తనాదాలు చేశాడు. కాపాడాలని ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. నిస్సహాయుడై అన్న ముఖం చూశాడు. అప్పుడు అన్న ఏమన్నాడంటే, ఈ యమల చరిత్రుంది అన్నాడు, ఈ యమల చరిత్రుని అందెన్నడు అసత్యంబుగాన మీటు వరుటకు గతమేమి అని అన్నప్పుడు అన్న అంటున్నాడు, చూడండి, నావుడు నీతడు ఆ కౌరవుల నెల్ల నొక్కనాడ యావాహంబున తెగటార్తుననియే అట్లు చేయడయ్యే, పలుకొక్కటి సేత ఒకటి ఎగుట చాలా దోషము, విను మదియుగాక ఎల్ల కోదండధరుల గర్హించుచుండును. మరి ఇతడేమిటి? మాయాజూదం జరిగినప్పుడు, ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆక్రోశంతో ఒక్కరోజే ఈ కౌరవులందరినీ కూడా నేను సంహరించేస్తాను అని తను పంతం పట్టాడు. అంతేకాదు, తనకంటే గొప్ప ధనుర్ధరుడు ఈ లోకంలోనే లేడని అహంకరించేటటువంటి వాడు. అందుకే మరి ఇతను కూలిపోయాడు, ఇతను కూలిపోవడానికి కారణం ఇదే అని అన్నాడు. ఇక మహాభారతం మొత్తంగా గమనిస్తే కూడా అర్జునుడిలో ఈ ఒక్క దోషమే కనిపిస్తుంది. అదే ఏంటంటే తనకు సాటి ఎవరూ లేరనేటటువంటి భావన, పరులను అప్పుడప్పుడు నిందించేటటువంటి భావన కూడా అతనిలో చూడవచ్చు. ఎందుకంటే కర్ణుని ఏనాడు కూడా ఆయన సాధారణంగా మరి స్వీకరించలేదు. అట్లాగే ద్రోణాచార్యుడి దగ్గర ఉండి ఏకలవ్యుడి విషయం లోపల కూడా అతని కించిత్ స్వార్థం కొంత ద్రోణుని ద్వారా నెగ్గించుకున్న సందర్భం కూడా కనిపిస్తుంది. కాబట్టి పరనింద చేయడము పరమపాపం అని ఇక్కడ తెలుస్తుంది. సత్యాసత్యాల జ్ఞానం లేకుండా ఒక మనిషి మీద మన స్వంత అభిప్రాయాలను ఎప్పుడు కూడా గుప్పించకూడదని అంటే ఈ సందర్భం లోపల తెలుసుకోవచ్చు. ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే మాట్లాడాలనేటటువంటి అభిప్రాయం కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే అతను తాను ఒక్కటే రోజు అందరినీ చంపేస్తాను అనేటటువంటి మాట మాట్లాడాడు. భీముడు కూడా కొన్ని సందర్భాల్లో తాను అధిక ప్రసంగం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకి ఇక్కడ ఆ మాటలు గుర్తుకొస్తా అంటే నోటి మాట ఎంత గొప్పది, నోటి మాటని ఎట్లా వాడాలి, ఎంత ఆలోచించి మాట్లాడాలి అనేటటువంటి ఈ సందేశం, ఆ భావన మనకి ఇక్కడ గుర్తుకొస్తుంది. ఇక ఇట్లా జరుగుతుంటగానే మరి నడుస్తూ ఉంటుంది ఈ యాత్ర. నడుస్తూ ఉంటే భీముడు కూడా మరి ఒక చిక్కటిదైనటువంటి ఊబిలో పడి మరి చిక్కుకుపోతుంటాడు. క్రమక్రమంగా ఆ ఊబి అతన్ని లాగేస్తూ ఉంటుంది. ఎంతటి బలవంతుడు! మరి ప్రచండ బలుడైనటువంటి భీముణ్ణి కూడా అది కిందికి గుంజేస్తుంటే మరి ఓ ధరాధిప కనుగొనిమి ఈ పాటేమిటి వచ్చే చెప్పు, ఎరుంగుదేని గరుణ చిత్తరంగునన్ అంటూ చిగురొత్తంగునన్ అంటూ తన దీనావస్థకు తానే కారణాన్ని అడుగుతాడు. అతని మాటలకు ధర్మజుడు వెనక్కి తిరిగి చూస్తాడు. చూసి ఏమంటాడంటే, భవదీయమైన భోజనం అతిమాత్రముద్దతి ప్రచండుడవై భుజశక్తి నెవ్వరింగొనక కడంగి రజ్జు పలుకులు గడు బెక్కులు పలుకుడెప్పుడు నీ
అనుపమ శౌర్య ఇప్పుడు కత్తెరంగుల్ గతమెల్ల చెప్పి తిన్ అంటూ సమాధానమిస్తాడు. ఓ వృకోదరా, నీ పరాక్రమాలు అనన్య సామాన్యాలు, కానీ నీ భోజన ప్రయత్నం చేత అధిక బలుడవై ఎవరిని లెక్క చేయక కన్ను మిన్ను గానక వ్యర్థ ప్రసంగాలు చేశావు. అదొక్కటే కాదు, యుద్ధంలో అధర్మంగా రారాజు తొడలు కూడా పగలగొట్టావు. ఇది ధర్మయుద్ధమే, అది ధర్మానికే, అయినా దాని ఫలితం పొందక తప్పదు అంటూ తమ్మునికి సమాధానం ఇచ్చి భక్తి శ్రద్ధలతో అనుసరించు సారమేయము వెంటరాగా కదిలిపోయడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ భీముని మరణం మనకు అనేక గుణపాఠాలను నేర్పుతుంది. మానవుడు తనకు కావాల్సిన ఆహారాన్ని మరి అధికంగా తీసుకొనవద్దని, మితాహారం కారణంగా ఆరోగ్యం సిద్ధిస్తుందని, మితాహారం తీసుకోవాలని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. అన్నము వలన మరి లభించే బలం కారణంగా సాధ్యాసాధ్యాలు విచక్షణాదులు మరిచి గర్వితుడై దంబాలు పలకరాదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా ఈ ఆధునిక సమాజం లోపల కూడా ఈ భావన మనకి ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అట్లా ఈ వాణి అనేటటువంటిది ఎంత పొదుపుగా వాడాలి, ఎంత విచక్షణగా వాడాలి అనేటటువంటిది మనకి ఇక్కడ తిక్కన తెలియజేస్తాడు. ఈ సందర్భంగా మనకి భర్తృహరి నీతి శతకంలోని పద్యం కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అనేటటువంటి పద్యం ఇక్కడ గుర్తుకొస్తుంది. మరి వాగ్భూషణమే భూషణం మనిషికి, మరి ఆ వాణి వాక్కుకున్న శక్తి వాడి కత్తికి లేదు అనేటటువంటి ఆ పెద్దల మాట మనకి ఇక్కడ గుర్తుకొస్తుంది. వాణి యొక్క అంటే వాక్కుకున్నటువంటి ఆ మహత్తు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎంత పొదుపుగా, ఎంత విచక్షణగా, ఎంత జ్ఞానాత్మకంగా ఆలోచించి వాడాలి, ఎంత మాట్లాడాలి అట్లా అనేటటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక కదిలిపోతున్న ధర్మజుడిని మరి భీముడు దీనంగా చూస్తూ మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు. అన్నా, మా అందరినీ వీడి వెళ్ళిపోతున్నావు, మేము సాధించలేనిది ఈ కుక్క సాధించింది, ఇదేమి పుణ్యం చేసుకుందన్నా, దీన్ని మాత్రం కంటికి రెప్పలా కాపాడుకొని మరీ తీసుకుపోతున్నావు అన్నప్పుడు అప్పుడు అన్న అంటాడు, భీమా, అది నిష్కలంక భక్తితో నన్నే నమ్ముకొని నన్నే ఆశ్రయించి అందరూ వదిలిపోయినా నన్నే అనుసరించిందయ్యా. దాని హృదయమందు ఎటువంటి స్వార్థము లేదు, దాని మనస్సు శుద్ధము. నమ్మి వచ్చిన వారిని, శరణు వేడిన వారిని వీడరాదని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, అందుకే దీన్ని సంరక్షించుకుపోతున్నానయ్యా. మిక్కిలిది దాని భక్తి శ్రద్ధలే దానికి శక్తిని ప్రసాదించాయి, వచ్చే శక్తిని ప్రసాదిస్తున్నాయ్యా అంటాడు. ఈ సందర్భంగా ఈ మాట జరుగుతున్నదో లేదో భీముడు మరి ఊబిలో చిక్కుకొని వెళ్ళిపోయాడు. ఈ సందర్భంగా సురపతి దివ్యరథం లోపల అక్కడికి వచ్చి ధర్మరాజు నిలిచాడు. అతను వస్తున్నప్పుడు, ఆ దివ్యరథం వస్తుంటే తిక్కన చేసిన వర్ణన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ ఇంద్రుడి దేహం నుంచి దివ్య కాంతులు వెలువడుతున్నాయట, దాని వెలుగులు దశ దిశలా వ్యాపిస్తున్నాయట. రథచక్రాల చప్పుడు ఏ విధంగా ఉందంటే మేరు పర్వత గుహలు బద్దలైపోతుంటే వచ్చేటటువంటి శబ్దం ఆ ఇంద్ర రథం నుంచి వస్తుందట. ఆ ఇంద్రుడు వస్తుంటే ఆ పర్వత శ్రేణుల లోపల తపమాచరించేటటువంటి మునులు సిద్ధులు మరి వారు స్తోత్రాలు పాడుతుండగా, కల్పవృక్షాది అప్సరసలు పూలవానలు కురిపిస్తుండగా సాదరుడై మరి ధర్మతనూజుని ముందు ఇంద్రుడు నిలబడ్డాడట. అదే సాదర వినయాలతో ధర్మరాజు ఇంద్రుడికి నమస్కరించాడు. ఇద్దరు ధర్మస్వరూపులు ఎదురుపడ్డారు. మరి ఇద్దరు ఏ విధంగా ఒకరిని ఒకరు మరి గౌరవించుకున్నారు. తెలుగువారు ఏ విధంగా తెలుగువారి గౌరవం ఏ విధంగా, ఒకరికి ఇచ్చే గౌరవం ఇంకొకరు పొందే గౌరవం ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకి ఇక్కడ తిక్కన చూపిస్తాడు. ఇంద్రుడు సాధారణంగా ధర్మజుడిని మిక్కిలి ఆధారంతో రథమునెక్కమన్నాడు. అప్పుడు అతను కాస్త దుఃఖితుడిగా కనిపించాడు. అప్పుడు ఏమి అని అన్నప్పుడు, మనసా వాచా కర్మనా నా సతీతమ్ములు నన్నే సేవించారు, ధర్మ నిర్వహణలో నాతో నిలబడ్డారు, నా ఆజ్ఞతో ఈనాడు నన్ను అనుసరించి అసువులు బాశారు, వారు లేకుండా నేను ఈ రథం ఎక్కను అన్నాడు. మహేంద్రుడు అప్పుడు ఏమన్నాడు, రాజా శోకమేల, నీ అనుజులు ద్రౌపది సైతులై తనువులు నీకంటే ముందు అమరలోకాన్ని చేరారు, వారిని అక్కడే చూసుకుందువు గాని కలుసుకుందువు గాని ఒక్కసారి శరీరం వీడిన తనువులు మరి ఆ తనువుల లోపల ఆత్మ మళ్ళీ ప్రవేశించలేదయ్యా, కాబట్టి పద అన్నారు. ఇంద్రుని మాటలకు కాస్త స్వాంతన ధర్మరాజుకు లభించింది. వెంటనే మళ్ళీ ఏమన్నాడు, ఓ ఇంద్ర, మరొక్క విన్నపము ఏమిటది అన్నాడు. ఇంద్రుని మాటలకు మరి ధర్మరాజు ఇలా అంటున్నాడు, తన వెంట
ఈ మహనీయమైన సారమేయము వచ్చినది, నన్ను భక్తిగా నమ్ముకొని వచ్చిన నా వెంటనే నడుచుకుంటూ వచ్చినది కనుక దీనికి కూడా స్వర్గం ప్రాప్తించాలి. ఈ శ్వానాన్ని రథంలో రానిస్తే నేను వస్తాను అన్నాడు. అప్పుడు సచిపతి ఏమన్నాడంటే, ధర్మరాజా, నీవు చేసిన ధర్మపరులకు, నీ దివ్య చరిత్రకు నీకు సశరీర స్వర్గార్హత కలిగింది. కుక్కలకు ఎక్కడైనా దివ్యత్వం కలుగుతుందయ్యా? నువ్వు ఇలా అడగడం న్యాయంగానే ఉందా? నిన్ను అనుసరించినంత మాత్రాన ఈ కుక్కకు స్వర్గం దక్కాలా? దీనికి దక్కుతుందా? ఈ కుక్కను వదిలి రాననడం నీకేమైనా న్యాయంగా ఉందా? ఆలోచనలు వదిలి పదం అన్నాడు. ఇక అప్పుడు ఏమన్నాడంటే, ఇక ధర్మజుడు ఇంకా ఏమన్నాడు ఇంద్రుడు, అలుక హరించు ధర్మములను అట్లగుటన్ కురువంశవర్య నీ వలగకు వినుము, కుక్కలకు త్రివిష్టపంబునం కలుగునే, నీకు నిష్ఠూరత కలగదు దీని పరిత్యజించినన్, జలము కొనంగనేల శుభ సంగమును బెడసేత కృత్యమే అంటూ ధర్మజుని అన్నాడు. ఓ ధర్మజ, కుక్కలకు మరి ఇటువంటి స్వర్గ ప్రాప్తి అని స్వర్గానికి వచ్చేటటువంటి అర్హత ఉండదు. కుక్కలు ముడితే యజ్ఞయాగాదుల లోపల కూడా కుక్క ముడితే ఆ పుణ్యం నశిస్తుంది. అంతేకాదు, కుక్క గనక పిండాన్ని ముడితే గనక ఆ పిండం మరి పితరులకు దక్కదు, వారికి చక్కని ఉత్తమగతులు ప్రాప్తించవు కదా. ఈ కుక్క కోసం ఎందుకు బాధపడతావు? ఈ కుక్క జోలి వదిలి పోదామని అన్నాడు. అప్పుడు ధర్మజుడు ఏమన్నాడంటే ఇంద్రునితోని, విను భక్తియుక్తిని విడుపు బ్రహ్మహత్యంబోలడి పాపముని చెప్పుదురు పెద్దలు, అట్లుగావున దీని నకిల ధర్మ సారజ్ఞ విడుచుట చనదు, దివ్య సుఖంబునకు గాక పాపంబునకు సొరంగజాల అన్నాడు. భక్తితో సేవించిన సేవకుడిని వదిలి తన సుఖం తాను చూసుకోవడం బ్రహ్మహత్యతో సమానం, నాకిది తగదు. స్వర్గ సుఖాలను ధర్మాన్ని వీడి నేను పొందలేనయ్యా అని అన్నాడు. అప్పుడు మనకి బ్రహ్మహత్యాది పాతకాలు కూడా మనకి ఇక్కడ గుర్తుకొస్తాయి. బ్రహ్మహత్య, మద్యపానం, బంగారం దోచుకోవడం, గురుపత్ని గమనం, ఇటువంటి కృత్యాలతో పాటు ఇటువంటి కృత్యాలకు పాల్పడే వాడితో మనం కలిసి తిరగడం, వాడితో గమించడం అనేటటువంటివి పంచమహాపాతకాలుగా చెప్పబడ్డాయి. వీటి స్మరణ వల్ల ఏంటంటే ఒక్కసారిగా ఇప్పుడున్నటువంటి పాఠకుడు కూడా ఇవి చెయ్యకూడదు అనేటటువంటి భావన, ఆ సందేశం మనిషికి లభిస్తుంది. ఇంతగా చెప్పినా కూడా ధర్మరాజు మనసు మారలేదు. నాయన, ద్రౌపది, భీమార్జున, నకులాదులు వీళ్ళందరినీ వీడిన వాడివయ్యా, ఈ శునకం మీద ఎందుకయ్యా నీకు అనురక్తి అంటూ ఏమన్నాడు, ఉచితానోచిత యోచన చెయ్యి అన్నా. ముగింపు పెద్దామన్నా. ఓకే, ఒక్క 10 నిమిషాలన్నా అయిపోతుంది. ఇంకా 10 నిమిషాలా? ఒక్క 10 నిమిషాలన్నా మొత్తం అయిపోతుంది. ఇక ఇట్లా అయిపోగానే ఆయనకు కూడా అనిపించింది, తన సతీ తమ్ములు తిరిగి రావడం ఎట్లాగో సాధ్యం కాదు, కానీ వాళ్ళు మరణించారు, వాళ్ళు తిరిగి శరీరం లోపలికి వాళ్ళు బ్రతికి బట్ట కట్టడం సాధ్యం కాదు. కానీ ఈ కుక్క చనిపోలేదు కదా, ఇది నన్ను నమ్ముకొని భక్తితో వచ్చింది కదా, దీన్నెట్లు వదిలి రావడం ఎట్లా న్యాయం అని ఇంద్రుణ్ణి మళ్ళీ అడిగాడు. కాబట్టి అన్నీ ఎరిగిన వాడవు ఓ ఇంద్ర, కాబట్టి ధర్మాధర్మ విచక్షణ చేసి మరి మాట్లాడు. ఈ కుక్క రాకపోతే, ఈ కుక్కను గనక, ఈ శునకాన్ని గనక నువ్వు తీసుకొని వెళ్ళకపోతే నాకు కూడా ఆ స్వర్గ సుఖాలు ఏమీ అవసరం లేదు అని అన్నాడు. పైపెచ్చు నాకలోకపు సుఖం బట్టులుండుగాక నిమ్ముదేవా అని అన్నాడు. అట్లా సున్నితంగా స్వర్గాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేశాడు ధర్మరాజు దృఢ నిశ్చయానికి సంబరపడ్డ శునకము యమధర్మరాజ్యై సాక్షాత్కరించి మిక్కిలి ప్రేమతో ధర్మరాజు త్యాగాన్ని, ధర్మతను కొనియాడాడు. పుణ్యచరిత్రుడైనటువంటి ధర్మరాజు ధర్మపితరునికి నమస్కరించి మరి అతని ఆశీస్సులు తీసుకున్నాడు. అప్పుడు యముడు అన్నాడు, స్వర్గసీమలో నీ వంటి వాడు ఇప్పటికీ రాలేదయ్యా, నీ వంటి వాడు స్వర్గంలోనూ లేడయ్యా. ఆనాడు ద్వైతవనంలో నేను యక్షుడిగా నిన్ను ప్రశ్నించినప్పుడు, యక్ష ప్రశ్నలు వేసినప్పుడు, నలుగురు అన్నదమ్ముల లోపల ఎవరు నీకు ప్రాణాలతో కావాలని అడిగినప్పుడు నువ్వు నకులుడిని ఇమ్మన్నావు ప్రాణాలతో. ఆనాడే నీ త్యాగబుద్ధి, నీ లోక నిరతి, నీ నీతి కోవిదత నాకు అర్థమయ్యిందయ్యా అని మరొక్కసారి లోకాలన్నీ వినేలాగా మరి యమధర్మరాజు ధర్మజుడిని పొగడడం జరిగింది. ఇక దీనితో
ధర్మరాజు మనసు స్థిమితపడి ఈ ఇంద్రుని రథాన్ని ఎక్కాడు. ఆ రథం వెళుతున్నప్పుడు మిగతా సిద్ధులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, సిద్ధసాధ్యులు, అందరూ మునులు అందరూ కూడా తమ తమ రథాలతో స్వర్గాన్ని చేరుకున్నారు. స్వర్గం చేరినప్పుడు బృహస్పతి ఆది పెద్దలందరూ కూడా మరి ధర్మరాజును దీవించాడు. అప్పుడు నారదుడు అతని స్వాగతం లోపల ఒక ప్రసంగం చేస్తాడు. ఎన్ని దానాలు చేసినా, ఎంతటి తపస్సు చేసినా, ఎన్ని యాగాలు చేసినా సశరీరంగా ఇంద్రలోకం చేరగలమా? అది సంభవమా? అమరత్వ సిద్ధిని పొందగలరా? అది ఒక్క ధర్మజునికే సాధ్యమైందని అందరికీ వినిపించేలాగా, దిక్కులు పిక్కటిల్లేలాగా ప్రసంగిస్తాడు. తర్వాత ఇంత ప్రసంగం చేస్తున్నా, పొగుడుతున్నా కూడా ధర్మజుని మనసు తన తమ్ముల లోపల, సతి లోపల, తన పెదతండ్రి, తన తండ్రి, తల్లి, బంధువులు, అన్నదమ్ముల లోపలనే ఉన్నది. వారిని అందరినీ ఒక్కసారి చూయించండి అని అడుగుతున్నాడు. మళ్ళీ కూడా ఇక్కడ అడుగుతుంటాడు, చూపరే పవను కొడుకును, ఇంద్రసుతుడును, మాద్రీ నందనులను అని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడంటే ఇంకొక మాట, సుఖమైన దుఃఖమైన కలిసి పంచుకున్నాం, కలిసి ధర్మం కోసం యుద్ధం చేశాం, వారున్న చోటును చూపండి, అది సుఖమైన దుఃఖమైన నాకు అదే ప్రియం అన్నాడు. నారదుడు ఏమన్నాడంటే, ఎందుకయ్యా ఇంకా వాళ్ళ మీద నీకు ఆశ? చక్కగా స్వర్గ సుఖాలు అనుభవించక, దేహ త్యాగం చేయకుండానే నీ పుణ్యకర్మల వలన, ధర్మాచరణ వలన సశరీరుడవై ఇక్కడికి వచ్చి ఇంద్రలోకానికి వచ్చావు. ఇంకా అన్నదమ్ముల మీద ఆనాడే వదిలి వెళ్ళిపోయావు కదా, వాళ్ళు చనిపోతుంటే నువ్వు కనీసం చలించలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు నీకు ఆ అనురక్తి కలుగుతున్నది అంటే, ఆనాడు ఏమైందంటే వాళ్ళు మళ్ళీ ఆ శరీరం లోపలికి రాలేరు, వాళ్ళ కర్మల వలన వారు అమరలోకానికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ అమరలోకంలో ఉన్నారు కదా, తిరిగి వచ్చేశారు కదా, అందుకు తాను అంత బాధపడుతున్నాడు. ఈ పరీక్ష మనసుకు సంబంధించినది. వికారాది సుఖాలకు, జవసత్వాది జవజీవాలకు చంచల మనసు మీద వేసే మాయాస్త్రం, ఆ మాయాస్త్రం వల్ల కలిగేటటువంటి, మనిషి లోపల కలిగేటటువంటి ఆ భావనలు, అంటే ఆ వికారాదులకు, ఇంకా స్వర్గ సుఖాలకు లోనై తమ్ములను తిరిగి తమ వారిని అందరినీ కూడా ధర్మరక్షణలో తమకు సహకరించిన వారిని మర్చిపోతాడేమో అని అక్కడ ఇంద్రుడు చేసినటువంటి పరీక్ష ఇది. అట్లా ఆ పరీక్ష లోపల కూడా ధర్మరాజు నెగ్గుతాడు. నాకు వారితోడిదే స్వర్గం అంటూ మనసారా వారిని చూసుకున్నాక నా మనసు స్థిమితం అయితేనే ఈ సుఖాలు, నేనొక్కడనే ఈ సుఖాలు పొందడం న్యాయం కాదు, ఈ సుఖాలు నాకు వద్దు అని ఇంద్రుని మాటను సున్నితంగా తిరస్కరించాడు. సకల జనుల సంక్షేమం కోరుకునే రాజు అతడు. అందుకే సదా సమస్త జనుల సుఖంలోనే తన సుఖాన్ని కోరుకున్నాడు. స్వర్గం లోపల కూడా ఇట్లా కోరుకుంటాడు ఈ రాజు. ఒక మంచి రాజు, ధర్మరాజులాగా లోకుల క్షేమాన్ని కోరుకుంటాడు అనడానికి స్వర్గాన్ని కూడా తిరస్కరించిన ధర్మరాజును మన ముందు నిలిపి స్వర్గారోహణానికి తొలిపాదం తిక్కన కదిపాడు. ఆశ్వాసాంతం లోపల మరి హరిహరనాథుని మళ్ళొక్కసారి స్మరించుకొని ఈ మహాప్రస్థాన పర్వాన్ని ముగిస్తాడు ఉభయ కవి మిత్రుడు. స్వస్తి. అన్నా హలో అన్నా, హలో వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇది నెట్వర్క్ లేనట్టుంది. దత్తు సార్తో మాట్లాడుతుంది, వినిపిస్తుంది. ఓకే ఓకే, ధన్యవాదాలు శ్రీరన్న. ప్రతిభ, పాండిత్యము, ప్రవాహాలతో కూడిన మీ ప్రసంగం ఆద్యంతం
వీణుల విందుగా సాగింది. ఎన్నిటినో పోల్చి అసలు తుకారాం అభంగాలు, వీరబ్రహ్మం తత్వాలు, భగవద్గీత శ్లోకాలు, రామాయణ సంబంధించిన అంశాలు, ఇలా ఎన్నిటినో పోలికలు చెప్తూ అంటే నేను ఈ పర్వం చదివినప్పుడు చాలా చిన్న పర్వమే అనుకుంటాను, కానీ ఈ పర్వాన్ని ఇతర పర్వాలతో, ముందు పర్వాలతో పోలికలు చెప్తే తప్ప అర్థం కాదు అనేటటువంటి విషయాన్ని బాగా పట్టుకొని వాటన్నిటిని ముందు ఉన్న కథలన్నీ చెప్తూ సాగినటువంటి మీ ప్రసంగం చాలా బాగుంది. మీరు అసలు పద్యం చదివినా, పాట పాడినా, ప్రసంగం ఇచ్చిన మీ ప్రవాహమే. మీరు మధ్యలో ఉదాహరణ చెప్పారు కదా, రామ రావణ యుద్ధం, రావణ యుద్ధమే అన్నట్టుగా మీకే చాలా బాగుందన్న. ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రసంగానికి సంబంధించిన విషయాలని ఇప్పుడు మన ఆత్మీయ అతిథి మాట్లాడతారు. యాక్చువల్గా మీరు చాలా టైం తీసుకున్నారు సార్, దాంట్లో నుంచి కూడా 10 నిమిషాలు మీరే సమయం తీసుకున్నారు. సార్ ప్లీజ్ సార్. రామ్మూర్తి సార్ గారు. అందరికీ నమస్కారం అండి. సార్, నాకు దత్తయ్య గారు ఎంత టైం ఇస్తున్నారు? 10 నిమిషాలు పోయిందన్నారు. ఎంత టైం ఇస్తున్నారు దాన్ని బట్టి? సార్ ఒక 15 నిమిషాలు సార్. ఓకే, రైట్. ఇంకో 2-3 నిమిషాలు అటు ఇటు అయినా ఒక 15 నిమిషాలు దృష్టిలో పెట్టుకోండి సార్. 9 వరకే క్లోజ్ చేసుకుందాం సార్. ఓకే, 15 to 20 నిమిషాలు. ఓకే. జ్ఞానం అనే విభూతిని వక్తృత్వానికి అవసరమైనటువంటి భాషగా మార్చి సాధకునికి అందించేదాన్ని మనం వాగ్వాదిని అంటాం. ఆ వాగ్వాదినే సరస్వతీదేవి. ప్రారంభంలో ఆ సరస్వతీ మాతకు నమస్కరిస్తూ నాకు తోచిన 4 మాటలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. దీంట్లో మంత్రి శ్రీనివాస్ గారికి ముందుగా అభినందనలు చెప్పాలి. చక్కని ప్రసంగాన్ని వారు ఇచ్చారు. దీంట్లో చాలా పాయింట్లు నేను నోట్ చేసుకున్నాను, కానీ ఇవన్నీ నేను చెప్పుకుంటూ మళ్ళీ పోతే నా సమయం మొత్తమే పోతుంది. అయితే నేను దేంట్లో ఏంటంటే ఒక 4-5 అంశాలని, తాత్వికమైన లౌకికమైనటువంటి అంశాలని చేర్చాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను. వారు చాలా చక్కగా యుద్ధంలో తన వారిని, అంటే ధర్మరాజు యొక్క మానసిక స్థితిని గురించి మంత్రి శ్రీనివాస్ గారు చాలా చక్కగా ముందుగా వివరించారు. తర్వాత కుటుంబ జీవనంలో ఒక పెద్దవారు ఉండాల్సినటువంటి అవసరం గురించి చక్కగా చెప్పారు. తర్వాత కాలాన్ని గురించిన వివరణ చాలా చక్కగా చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మన వారసత్వాన్ని, అంటే గొప్పదనాన్ని వారసత్వంగా పిల్లలకు పంచాలి. ఇది ప్రైమరీగా మన కుటుంబ వ్యవస్థలో నేర్చుకోవాల్సినటువంటి ఒక విధానం గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే వజ్రుడు యాదవ వంశం వాళ్ళని నా జ్ఞాపకం ఉన్నది. ఎందుకంటే కృష్ణుని యొక్క సంతతి, కృష్ణుని యొక్క మునిమన్మడు వృష్ణి అని చెప్పినట్టు గుర్తు. ఐఎమ్ బిరాన్, నేను తప్పు చూడాలి, మళ్ళీ ఒక్కసారి నేను చూస్తాను. తర్వాత స్త్రీల గురించి చెప్పినప్పుడు లోకరీతిని గురించి చాలా చక్కగా చెప్పాడు. ఇట్లా చాలా అంశాలను వారు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది మనం ఏంటంటే, మనం మనుషులుగా పుడతాము, మనుషులుగా పోతాం. అంటే మన ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? అవ్యక్తం నుంచి అవ్యక్తం దాకా మన ప్రయాణం సాగుతుంది. అంటే మనం ఏమి లేనటువంటి దగ్గర నుంచి లేనటువంటి దాకా జరుగుతుంది. ఇన్నోసెన్స్ టు ఇన్నోసెన్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో చెప్పుకుంటే. అంటే అమాయకత నుంచి అమాయకత వరకు, అంటే మాయ లేనటువంటి దగ్గర నుంచి మాయ లేని దగ్గరికి నడుస్తూ ఉంటాం. మనము కర్మ ఫలం ఉంటుంది, మనకు సంచితమైనటువంటి కర్మఫలం. ఈ కర్మ యొక్క ఫలాన్ని అనుభవించేందుకు అవ్యక్తము, అపరిమితత్వమైనటువంటి ఒక అపరిమితత్వం నుంచి మనం వ్యక్తంగా అవతరించటం అనేది మనకు పుట్టుక. అలాగే మన కర్మ పరిపక్వమైన, అంటే మన కర్మానుభవం అయిపోయినాక మళ్ళీ ఆ అవ్యక్తంలో చేరటం అనేది మరణం. ఈ రెంటి మధ్య మన జీవితం నడుస్తూ ఉంటుంది. అంటే ఈ అవ్యక్తం నుంచి మళ్ళీ అవ్యక్తం దాకా చేరేందుకు మనం చేసేటువంటి జీవన ప్రయాణంలో మన సాధన అనేది బయటకు వస్తూ ఉంటుంది. అందుకే మనం భారతం అంతా సాధనా పర్వమే, జీవితం అంతా సాధనా పర్వమే అంటారు. ఇంకా ఇది మహాప్రస్థాన పర్వం. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం అని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్పారు. అనేది ఒక ప్రకృష్టమైన, లేకపోతే మేలైన, అతిశయమైన అనే ఒక భావనలు మనం తీసుకుంటాం. స్థానము అంటే చోటు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఏ చోటు అయితే ప్రకృష్టమైనదో, ఏదైతే ఉదాత్తమైనదో, ఆ ఉదాత్తమైనటువంటి చోటును మనం అక్కడి నుంచి బయలుదేరాం, మళ్ళీ అక్కడికే చేరాలి. ఎక్కడి నుంచి బయలుదేరతామో అక్కడికే చేరాలి. ఇది మన యొక్క లక్ష్యం. ప్రకృష్టమైనటువంటి స్థానానికి చేరేటందుకు మనకు అడ్డంకున్నది ఏంటిది అంటే
మహా అనేది అంటే గొప్పనేనది అనేది. గొప్పనేనది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు వేదం చెప్తుంది, ఒక మాట చెప్తుంది, మహదహంకార పృథ్వీయాపహ తేజో వైరాకాశాదావరణ ఇరావృతి అనేది. అంటే మనం ఒక ప్రక్రియ అవ్యక్తం నుంచి వ్యక్తంగా పరిణామం చెందేటువంటి ఒక దిశలో ఒక 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 దిశ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం స్విచ్ చేస్తే లైట్ వస్తుంది. లైట్ వచ్చేందుకు ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా మారేందుకు ఒక స్పార్క్ ఉంది లోపల. దాన్ని మనం మాయ అంటున్నాం, అజ్ఞానం అంటున్నాం. ఈ మాయ అనే దాన్ని మనం దాటి మనం ఇక్కడికి వస్తాం. మాయ తర్వాత ఉనికి, అహంకారం, తర్వాత పంచభౌతాత్మకమైనటువంటి శరీరం, ఇవన్నీ వరుసగా వస్తుంటాయి. మళ్ళీ దీని గురించిన ఈ సాధనలో మనం మళ్ళీ తెలుసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి చేరేందుకు మళ్ళీ రివర్స్ లో మనం పోతూ ఉన్నప్పుడు కూడా ఈ భూతాత్మకమైనటువంటి శరీరాన్ని విసర్జిస్తాం. తర్వాత మనకంటూ ఉన్న ఉనికిని విసర్జించుకుంటాం. మళ్ళీ మాయని అధిగమిస్తాం. దీనికోసమే సాధన చేయాల్సి వస్తుంది. యత్ అక్షరం పదం భ్రష్టం అని మనకు మాత్రాహీనంతో అని మనం ఒక శ్లోకం ఉంది మనకి. అంటే ఏ అక్షరమైనటువంటి ఏ స్థానం అయితే ఉండినో ఆ స్థానం నుంచి మనం వచ్చాం. మళ్ళీ మన గమ్యం ఆ స్థానం. ఇది మహాప్రస్థానము అంటే ఉండేటువంటి తాత్వికమైనటువంటి అర్థం. ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి మనం చేరటము అనేది మన జన్మకి ఉండేటువంటి ఒక ప్రయోజనం అను దిశ నమందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఎవరం కూడా మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. దాంట్లో మనమందరం కూడా ఒక సాధనా పర్వాన్ని తీసుకొని ఒక సాహిత్య మార్గంలో నడుస్తున్నాం కాబట్టి దీన్ని మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ధర్మరాజు ధర్మాన్ని అనాదిగా ఆచరిస్తూ వచ్చాడు. మనకి ఇంకొకటి ఉన్నది, పరీక్ష. మీరంతా ఎక్కువ మంది టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నవారు, మీరందరూ ఏంటంటే ముందు పాఠం చెప్తారు, తర్వాత పరీక్షలు పెడతారు. కానీ జీవితం మనకు అట్లా చేయదు. ముందు మనకు పరీక్ష పెడుతుంది, ఆ పరీక్ష నుంచి పాఠం నేర్చుకోమంటుంది. ఇట్లా మనకు ధర్మరాజు జీవితమే పరీక్షలు పెట్టి పరీక్షలలో పాఠాలు నేర్చుకున్నటువంటి జీవితం. కాబట్టి మన సన్నద్ధత కూడా, ప్రతి వ్యక్తి యొక్క సన్నద్ధత కూడా తన జీవిత ప్రస్థానం లోపల పరీక్షలను ఎదుర్కొంటూ, అంటే ప్రతి పరీక్ష మనకు ఒక సమస్య, ఆ సమస్యను అధిగమించుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలి అనేది మనం దీంట్లో నేర్చుకోవాల్సినటువంటి. ఒక రైతు ఫలసాయాన్ని పొందాలి అనుకుంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరాలి, కష్టపడాలి, చెమటోడ్చి సాధించాలి పంటని సాధించినప్పుడు మాత్రమే ఆ పంట తనని రక్షిస్తుంది. ఆ సంవత్సర కాలము జీవించేందుకు అది ఒక ఉపకరణంగా తనకు కనిపిస్తుంది. అలాగే ధర్మాన్ని మనం రక్షించినప్పుడు మాత్రమే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. తర్వాత ఈ మార్గం అంత సుగమమైన మార్గమా అంటే కాదు. మన కఠోపనిషత్తులో చాలా చక్కగా చెప్తారు ఈ మార్గాన్ని గురించి. ఇప్పుడు బట్టల్లో పోతే మళ్ళీ ఎక్కడికో వెళ్తాం కాబట్టి మనం చాలా కష్టమైన ఈ మార్గము మనకు రెండు వైపులా పదనున్నటువంటి ఒక కత్తి మీద మనం నడుస్తూ ఉన్నటువంటి ప్రయాణం లాగా ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం ఉన్నతీకరించుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రయాణాన్ని పోతూ ఉన్నప్పుడు ఓ దిశలో మనకి మహాప్రస్థానంలో ఎక్కడ వస్తుంది, మనకు కృష్ణ నిర్యాణం తర్వాత మనకి ఈ మహాప్రస్థానం మనకు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళంతా తయారయ్యారు, బయలుదేరారు, వెళ్తూ ఉన్నారు. ఉన్న ఆస్తిపాస్తులన్నింటినీ కూడా దానం చేశారు. ఇది శ్రీనివాస్ గారు చెప్పారు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మన ఒక కల్చర్లో, ఒక సంస్కృతిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇది రఘు దగ్గర నుంచి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజు ఎప్పుడు సర్వం సహకారి అధికారియే కానీ ఆ కోశం మీద మొత్తంగా తనకు పట్టు ఉండదు. మొత్తం కోశాన్ని తను వాడుకునేటందుకు లేదు. రాజు కూడా ఉద్యోగులకు ఎట్లాగైతే వేతనాన్ని ఇస్తాడో రాజు కూడా వేతనాన్ని తీసుకుంటాడు. ఆ వేతనంలో నుంచి మాత్రమే తను దాన ధర్మాలు చేసినా ఏం చేసినా కానీ తన ఖర్చులన్నీ కూడా దాంట్లో నుంచే వాడుకోవాలి. కానీ కోశం మీద ఆధారపడి తను చేయకూడదు. కోశాన్ని అంతా ప్రజల కోసం, ప్రజల సంరక్షణ కోసం మాత్రమే వాడుకోవాలి. ఇది ఆనాటి నుంచి మనకు అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఒక విధానం. రాజు మొత్తం అధికారియే,
కానీ కోశాన్ని వాడుకునేందుకు రాజుకు హక్కు లేదు. కాబట్టి వీళ్ళు చేసిన దాన ధర్మాలన్నీ కూడా తమ సొంత ఏదైతే ఉన్నదో తమకు అంటూ ఏమీ లేకుండా మొత్తం దాన ధర్మాలు చేశారు. తర్వాత ఇంకొకటి చేశారు, హస్తినాపురానికి పరీక్షిత్తును, తర్వాత యాదవ కులానికి ఇంద్రప్రస్థానికి తీసుకొచ్చి, ఇంద్రప్రస్థం హస్తినాపురానికి ఇక్కడ కౌరవులను పెట్టాడు. ఇంద్రప్రస్థంలో యాదవ కులానికి సంబంధించినటువంటి కృష్ణుని మునిమనుమడైనటువంటి వజ్రుడు అనే అతన్ని రాజుగా చేస్తారు. ఇక్కడ రెండు రాజనీతి చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. రెండు ప్రయోజనాలు వచ్చాయి. ఒకటి ఏంటంటే తమ కృతజ్ఞతను చెప్పినట్టుగా అయింది. తర్వాత రెండు రాజ్యాలు, పెద్ద రాజ్యాలని ఒకటిగా కలిపినట్టయింది. అంటే ఈ రెండింటిని కలపటం, ఈ రెండింటిని సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యతను సుభద్రకు పెట్టాడు. సుభద్ర అటు కృష్ణుని యొక్క చెల్లెలుగా యాదవ కులానికి సంబంధించిన వాళ్ళని దగ్గర పెట్టి కూర్చోబెట్టగలుగుతుంది. అట్లాగే కౌరవులని దగ్గర పెట్టి కూర్చోగలరు. అంటే వాళ్ళ మధ్యన ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఆ కాన్ఫ్లిక్ట్ ని సమన్వయం చేసి పరిష్కరించేందుకు అవకాశం ఉన్నట్టుగా వాళ్ళని పెట్టడం జరుగుతుంది. అట్లాగే ధౌమ్యుణ్ణి పురోహితునిగా పెడతాడు, కృపాచార్యుని ఆచార్యునిగా పెడతాడు. తర్వాత యూత్సుని తీసుకొచ్చేసి రాజ్య పాలనకు సంబంధించిన అంశాలను పెట్టేందుకు చేస్తూ ఉంటాడు. ఇలాగే ఒక్కొక్కళ్ళని ఎవరెవరి అర్హతలను బట్టి వాళ్ళని అక్కడ తీసుకొచ్చి పెడతారు. యూత్సుని పెట్టుట్లో రాజనీతి చాలా చక్కని రాజనీతిని పాటిస్తాడు ధర్మరాజు. ఏంటంటే యూత్సుడు చాలా పెద్దవాడు, ఆల్మోస్ట్ వీళ్ళ వయస్సున్నవాడు, తర్వాత రాజ కుటుంబానికి సంబంధించిన వాడు. వీనికి ఎప్పుడైనా కానీ సత్ప్రవర్తనతోని మొత్తం ప్రజల లోపల ఒక మంచితనాన్ని ఆపాదించుకున్నవాడు కూడా. కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ తిరుగుబాటు వచ్చేటందుకు అవకాశం లేకుండా ఈ రాజ్య పాలనకు సంబంధించి ఇతనికి అసిస్టెన్స్ ఇచ్చేటందుకు మాత్రమే పెట్టడం వల్ల తనకు కావలసిన గౌరవం వచ్చిందని చెప్పేసి యూత్సుడు కూడా మాట్లాడకుండా ఉండేందుకు, అంటే ఇదొక రాజనీతిగా దాన్ని చేస్తూ ఉంటాడు. అయితే సన్యాసం తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో ఈ బాధ్యత అంతా అవసరమా, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందా, ఇది మనం చేయాలి, ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకంటే రాజంతట రాజు కనుక వెళ్ళిపోతే అరాచకం అవుతుంది. అరాచకం అవుతే ప్రజలు ఇబ్బందులు పడతారు. తర్వాత బాధ్యతలను తెలియకుండా ఎవరికి వారికి హక్కులను ఇస్తే, అధికారాన్ని ఇస్తే వాళ్ళు నీతిని నియమాలను తప్పి ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని అవన్నీ లేకుండా ఎవరు ఏ స్థానంలో ఉంటే సమర్థతను, ఒక సంస్కృతిని, సమర్థతను ఒక వీళ్ళు కాపాడగలరు, ఆ తీరైనటువంటి అవకాశాన్ని తీసుకొని చాలా చక్కని రాజనీతిని ప్రదర్శించి చేసి వెళ్ళిపోతారు. తర్వాత శ్రీనివాస్ గారు చెప్పారు. శ్రీనివాస్ గారు చెప్తూ ముందు తూర్పుకు వెళ్ళారు, తర్వాత ఉత్తరానికి వెళ్ళారు, పశ్చిమానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దక్షిణానికి వెళ్ళారు. దక్షిణం నుంచి తూర్పు నుంచి దక్షిణం, పశ్చిమం, ఉత్తరం ఇట్లా వెళ్ళారు. ఉత్తరం నుంచి వెళ్ళారు. ఇక్కడ ఒక దీనికి ఒక విధానాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే తూర్పుకు వెళ్ళటం, తూర్పు అనేది మనకి ఒక సింబాలిక్ గా చెప్పినటువంటిది. తూర్పు ఒక గృహస్థు అగ్ని కార్యం చేయాలి, దానికి తూర్పులో ఉండే అగ్నిని ఆహవనీయ అగ్ని అంటాం, దక్షిణంలో ఉండే అగ్నిని దక్షిణాగ్ని అంటారు, తర్వాత పశ్చిమంలో ఉండే అగ్నిని గార్హపత్య అగ్ని అంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు లౌకికమైనటువంటి బంధాలను తెంపుకొని ప్రయత్నం చేశారు. అయితే తను చేయాల్సిన కర్మలకు సంబంధించినటువంటి బంధం కూడా ఉన్నది. ఈ బంధాలను కూడా తెంపుకొని పోయారు అని చెప్పేటందుకే ఈ తూర్పుని ఉత్తరాన్ని, దక్షిణాన్ని, పశ్చిమాన్ని చెప్పేసి ఇక్కడి నుంచి ఉత్తరానికి వెళ్ళారు అని చెప్పేసి మనకు సింబాలిక్ గా చెప్పడం కనిపిస్తూ ఉంటుంది. అలాగే పోతూ ఉన్నప్పుడు ఉత్తరానికి వెళ్ళారు. అక్కడి నుంచి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కుక్క వాళ్ళ వెంట వస్తూ ఉంది. ముందు ద్రౌపది పడిపోయింది. తర్వాత సహదేవుడు వీటి గురించి చెప్పారు. నకులుడు, తర్వాత ఆ పైన అర్జునుడు, భీముడు, ఇలా వరుసగా పడిపోతూ వచ్చాడు. ఈ పడిపోతూ వస్తూ ఉన్నప్పుడు ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అంటే దానికి మనం చిన్న ఉదాహరణ చూసుకుందాము. ఒక చెట్టు ఉంటుంది, చాలా జాగ్రత్తగా తను
పుష్పాలను ఇస్తుంది, దాన్ని కాయలు కాయిస్తుంది, కాయలు కాసినాక పండ్లు అవుతాయి. అవి పండ్లు అయ్యాక పక్వానికి వచ్చినాక పండును తనంతట తనే విడిచిపెడుతుంది. బంధాలు అతుక్కుపోయి ఉంటాయి. ఈ అతుక్కుపోయే బంధాలను మనం ఎప్పటిదాకా విడిచిపెట్టమో మనకు అర్హత రాదు ముందుకు పోయేందుకు. జాత్యంతరీకరణ అంటాం. జాతి అంటే స్థాయి. మన స్థాయిని అంతరీకరణ అంటే ఉన్నతీకరించుకునేందుకు కావలసినటువంటి వ్యవస్థ మనలో రావాలి అంటే ఈ బంధనాలన్నీ మనం తెంపుకోవాలి. ఇక్కడ చెట్టుని మనం ఎందుకు ఉదాహరణ చేసుకున్నామంటే, చెట్టు పండు దాకా తనదే అనుకొని తను చేసినా కానీ చెట్టు తను విడిచిపెట్టేస్తుంది. తన యొక్క సంతానమైనా కానీ దాని కాయను విడిచిపెట్టేస్తుంది. అందుకే ధర్మరాజు కూడా ఒక్కొక్కరు పడిపోతూ ఉన్నా కానీ తన అన్ని మమకారాలకు, అహంకారానికి, మోహానికి, అన్నిటికీ కూడా ఈ అరిషడ్వర్గాలకు దూరంగా తను ముందుకు జరుగుతూ వస్తూ ఉంటాడు. మనం ఎట్లాగా ఇంకొక చిన్న ఉదాహరణ ఇస్తుంటాం. మనం పడిపోవటాన్ని తను ఏమైనా ఆపగలడా? ఆపలేడు. ఏదైతే మనం చేత కాదో, మన నుంచి కాదో, అప్పుడు మనం దాని గురించి ఆలోచన చేయటం అనేది వ్యర్థము అనేది మనం లౌకికంగా తీసుకోవాల్సినటువంటి. ఒక చేద బావిలో వేసి మనం నీళ్లు చేస్తూ ఉంటాం. నీళ్లు తోడుకుంటూ ఉన్నప్పుడు అది ఆ చేద తాడిపోయింది అనుకోండి, అది పోయి ఆ బొక్కను పోయి దాంట్లో పడుతుంది. ఆ పడుతూ ఉన్న బొక్కను మనం తీయలేము, అంటే పట్టుకోలేము. పడుతూ ఉన్నప్పుడు దాన్ని పడనీయటం మాత్రమే. అంటే ఎంతవరకైతే మనం చేయలేదు, మన చేతులలో ఉండదో దాని గురించి విచారించటము అనేది, అంటే గతాన్ని గురించి విచారించటము అనేది ఎప్పుడు కూడా పనికిరాదు. ఏదైతే మనం చేయగలమో దాని గురించి మాత్రమే చేయాలి. ఏది చేయగలము, ముందుకు సాగటం మాత్రమే మన చేతిలో ఉన్నది. దాన్ని మాత్రమే మనం ముందుకు పోవాలి. అందుకనే ముందుకే పోయాడు ధర్మరాజు. ఇక్కడ కొద్ది దూరం పోయాడు. అక్కడ చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పారు ఇంద్రుని యొక్క రథం ఎట్లా ఉన్నది అనే విషయాన్ని కూడా చాలా చక్కగా వర్ణించి చెప్పారు పద్యంతో సహా. అక్కడ స్వర్గానికి వచ్చేటందుకు అధికారము లేకుంటే మనకి అర్హత వచ్చింది కాబట్టి ఇంద్రుడు వచ్చేసి ఏమంటాడంటే, నేను సశరీరంగా నువ్వు ఇక్కడ వచ్చేటందుకు నీకు అర్హత వచ్చిందయ్యా. నువ్వు ఇక్కడ రథం ఉన్నది, ఈ రథాన్ని నువ్వు ఎక్కు. ఈ రథాన్ని నువ్వు ఎక్కితే నిన్ను తీసుకొని నేను స్వర్గానికి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి చెప్తాను. ఇది నీకు వచ్చేటందుకు ఏంటి అంటే, త్రికరణ శుద్ధిగా నువ్వు ఆత్మబలంతో సాధనను కొనసాగించినవు కాబట్టి నీకు నేను ప్రత్యక్షమయ్యేందుకు అర్హత వచ్చింది. సశరీరంగా నువ్వు రావటానికి నీకు అవకాశం వచ్చింది. కాబట్టి నేను స్వర్గానికి నేను డైరెక్ట్ గా తీసుకొని వెళ్తున్నాను. అప్పుడు ధర్మరాజుకి తన వాళ్ళు మళ్ళీ జ్ఞాపకం వస్తారు. అది కూడా శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్పారు. నా భార్య సోదరులు కావాలి అంటారు. వాళ్ళు అమర్త్య లోకానికి వెళ్ళారయ్యా, నిన్న ఆల్రెడీ శరీరాన్ని పోయి మరణించి వెళ్ళారు కాబట్టి వాళ్ళని తీసుకురావటం కుదరదు అంటారు. అమర్చులు అంటే మర్చులు కాని వారు. మర్చులు అంటే మృత్యువుకి సమీపంగా వెళ్ళేటువంటి వాళ్ళు మర్చులు. మనందరం మర్చులం. అంటే ఒక 100 సంవత్సరాల క్రితం మనలో ఎవరు లేము, ఇంకో 100 సంవత్సరాల తర్వాత మనం ఎవరం ఉండం. అంటే మనం ఎప్పుడు ప్రతి క్షణం కూడా మృత్యువుకు సమీపంగా వెళ్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే అమర్చులు అంటే మర్చులం కానటువంటి వాళ్ళు, మృత్యువుకు సమీపంగా వెళ్ళినటువంటి లోకాలకు వాళ్ళు వెళ్ళారయ్యా, నువ్వు రమ్మని చెప్పేసి చెప్తారు. ఉపేక్షాభావంతో ఉన్నాడు కాబట్టి ఉపేక్ష అనే దానికి కూడా మనం ఒక అర్థం చెప్పుకోవాలి. నిర్లిప్తత ఉపేక్ష కాదు, బాధ్యత రాహిత్యం నిర్లిప్తత. బాధ్యతతో తన కర్తవ్యాన్ని నిర్వహించటం అనేది ఉపేక్ష. ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వహించడం అనేది ఉపేక్ష. బాధ్యత రాహిత్యం నిర్లిప్తత. ఇది చెప్పేటందుకే దాన్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు సరే, అప్పుడు ధర్మరాజు ఇంకొక మాట అన్నాడు. నువ్వు నా సోదరుల గురించి కానీ నా భార్య గురించి కానీ చెప్పేవాళ్ళు చనిపోయారు కాబట్టి బాగుంది. ఇప్పుడు నేను ఎంతైతే అర్హతను సంపాదించుకున్నానో సశరీరంగా అక్కడ నుండి బయలుదేరి ఇక్కడ దాకా వచ్చేటందుకు, అట్లాగే నా వెంట ఒక కుక్క వచ్చింది. ఈ కుక్కను నాతో పాటుగా స్వర్గానికి అనుమతించమంటాడు. అప్పుడు ఒక మాట తిక్కన భారతంలో ఉంది, అవసతం అంటాడు. ఈ అవసతం అంటే బస, మజిలి. ఈ అవసతం అంటే మజిలీ చేసేది ఉంటుంది, లేక ఇక్కడ బస చేసేటువంటి స్వర్గం ఒక మజిలీ. ఈ మజిలీ చేసేటువంటి అర్హత కుక్కలకు లేదు అనేది. సరే, వాళ్ళ మధ్యన ఒక ఆర్గ్యుమెంట్ లోపల స్వర్గానికి కుక్కను తీసుకుపోకుంటే నేను రానని చెప్పేసి అయితే నన్ను భీష్మించుకొని కూర్చోవటము. దాంట్లో ఒక మాట ఇంకొకటి అంటాడు, ఏంటంటే భృత్యరక్షణ అంటే సేవకులను రక్షించటం, సేవకులను పోషించటం. ఈ రెండు కూడా రాజుకు కర్తవ్యాలు అంటాడు.
ఇది కూడా ఇవాళ మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఇది కనుక తీస్తే పాపము వస్తుంది, పాతకం వస్తుంది అంటాడు. పాపము వేరు, పాతకం వేరు. చేయాల్సినవి మనం అనుకోకుండా చేయకుండా పోవటం అనేది పాపం. ఉద్దేశపూర్వకంగా దాన్ని చేయకుండా, మనం చేయాల్సిన కర్తవ్యాన్ని చేయకుండా పోవటం అనేది పాతకం. ఈ నాకు పాతకం వస్తుంది అంటే నేను చేయాల్సినది నా ప్రత్యరక్షణ, నేను చేయకపోతే నాకు పాతకం వస్తుంది అని చెప్పేసి, లేకపోతే నేను ఇక్కడే కూర్చొని మళ్ళీ నిన్నే తపస్సు చేసుకుంటూ, నిన్నే ఉద్దేశించి తపస్సు చేసుకుంటూ కూర్చుంటానన్నాడు. అదే ఇది ఆయన యొక్క పుణ్య చరిత్రకు, నిర్మలమైన మేధకు, సర్వభూత దయకు ప్రతీకగా చెప్తూ యమధర్మరాజు తన కుక్క రూపాన్ని విడిచిపెట్టి ధర్మరాజుకు ప్రత్యక్షమవుతాడు. అంటే ఈ 3 మాటలు చెప్పాం, కానీ ఈ 3 మాటలకి వివరణగా చెప్తే చాలా సమయం అవుతుంది ఇది. అందుకే నేను దాన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఇక్కడ సరే ఆ యోగం వచ్చాడు. యోగం నుంచి అతనికి కూడా ఆ విషయాలన్నీ కూడా మంత్రి శ్రీనివాస్ గారు చెప్పారు. అతను కన్విన్స్ అయ్యాడు, రథాన్ని ఎక్కాడు, వెళ్తూ ఉన్నాడు. ఇది మనకు బాహిరంగా కనిపించేటువంటి ఒక పార్శ్వం. ఆధ్యాత్మికంగా ఒక చిన్న ఒక మాట చెప్పేసి, నేను 9 అవుతుంది కాబట్టి నేను విరమించుకుంటాను. ఇప్పుడు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు వరుసగా పడిపోయారు. ఇవన్నీ బంధనాలు. నిజానికి ఇవన్నీ బంధనాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బంధనాలు అంటే, ఒక యోగి లేదా సాధకుడు యోగి సాధకునిగా మారినప్పుడు, యోగికి ఎక్కడి నుంచి అయితే తన యొక్క శక్తి, ఆత్మశక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మూలాధారం నుంచి స్టార్ట్ అవుతుంది. పృథ్వీతత్వం, స్త్రీ అనేది ప్రకృతి పృథ్వీతత్వం, అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. మూలాధారం నుంచి స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఈ చక్రాలు 5, వీటిని అధిగమించాడు ధర్మరాజు. అంటే అవి పడిపోయినా కానీ తను పట్టించుకోలేదు. కానీ కుక్కకై జరిగినటువంటి పరీక్షల్లో వాటి ఖచ్చితంగా పట్టించుకున్నాడు. కాబట్టి అక్కడి నుంచి కూడా ఆయనకు జాత్యంతరీకరణ జరిగింది. అంటే అక్కడి నుంచి కూడా ఉన్నతీకరించబడ్డాడు. అది ఎక్కడికి దాకా చేరాడు? ఆజ్ఞా చక్రం దాకా చేరాడు. ఇక్కడైనా ఆగిపోయాడు. ఎక్కడికి ఆగిపోయాడు ఆయన? స్వర్గానికి లక్ష్యము స్వర్గం కాదు. మనకు ఒక సాధకునికి యొక్క లక్ష్యం స్వర్గం కాదు, జన్మ రాహిత్యం కావాలి. స్వర్గం అనేది కొంత సమయం మాత్రమే మనం అక్కడ ఉండేటువంటి మజిలి. మనం పుణ్యం క్షీణించిపోయాక మళ్ళీ మానవ జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఈ విషయాన్ని చెప్పేటందుకు ఇది ఆజ్ఞాచక్రం దాకానే మాత్రమే వెళ్ళగలిగాడు. ఈ ఆజ్ఞాచక్రాన్ని దాటి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ధర్మరాజుకు ఉంది. అక్కడ ఈ స్వర్గానికి చేరాడు. కానీ ఎందుకు అంటున్నామంటే, మదీయ పక్ష ప్రాప్తులను చూయించమంటాడు. అంటే నా కోసం యుద్ధం చేసినటువంటి నా వాళ్ళందరినీ చూపించమంటాడు. అంటే అక్కడ కూడా తనది, నాది, నా వారు, నేను అనేటువంటి ఒక భ్రాంతిని విడలేదు. కాబట్టి తను ఆజ్ఞాచక్రం దగ్గరనే ఆగిపోయి సహస్రారాన్ని చేరేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇది మనం ఒక యోగ మార్గంలో గనక చూసుకుంటే, అక్కడ ఇంకొక మాట కూడా చెప్తాడు. కర్ణుడు గనక నాతోని ఉంటే, మేము 5గురము కర్ణుడు గనక ఉండుంటే ఖచ్చితంగా ఇంద్రుణ్ణి కూడా జయించే వాళ్ళము. రాజాథముడు అని చెప్పి దుర్యోధనుని నిందిస్తూ మేము ఈ మాట చెప్పటం వల్ల ఏంటి అంటే, తనకు కూడా ఈ శరీరానికి సంబంధించిన వాసనలు ఇంకా పోలేదు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇక్కడి నుంచి కూడా ఇవి కడిగి వేయబడితే, లేక యోగాగ్నిలో దహించి వేయబడితే అప్పుడు మాత్రమే తనకు సహస్రారాన్ని చేరేటువంటి ఒక అర్హత వస్తుంది అని చెప్పేసి మనకి ఈ మహాప్రస్థానిక పర్వం మనకు తెలియజేస్తుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను ఇంకేమన్నా సమయం మించితే, బహుశా మించలేదని అనుకుంటున్నాను, మించితే మన్నిస్తారని చెప్పేసి అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొక నమస్కారాలతో సెలవు. ధన్యవాదాలు సార్. ఇంకా అసలు మీ ప్రవాహాన్ని ఆపొద్దు అనుకున్నాం, కానీ మీరు ముందే అన్న మాట గుర్తుపెట్టుకొని మధ్యలో ఆపేశారు. అది అట్లా రికార్డ్ అవుతుంది కదా, మంచి విషయాలన్నీ సార్. యాక్చువల్ గా ఏంటంటే, నాకు రాజకీయం, వ్యాపార రంగానికి, రాజకీయ రంగానికి దీన్ని అన్వయించవచ్చు. వాటిని నేను నోట్ చేసుకున్నాను కొన్ని పాయింట్స్, కానీ ఇక్కడ ఇది ప్రస్తుతమైనటువంటి వేదిక కాదని దీంట్లో నుంచి నేను బయటకు వచ్చేసాను. ఆధ్యాత్మికం, ముఖ్యంగా యోగా చెప్పాలని మాత్రమే అషట్ చక్రాలతో పోల్చిన విధానం ఇవన్నీ బాగున్నాయి సార్. చాలా సంతోషం సార్. ధన్యవాదాలు సార్. మీకు సమయం కూడా ఎక్కువ లేదు. మా రఘు సార్ గారు మాట్లాడతారు.
సార్ నమస్కారం సార్. శ్రీ పాలకుర్తి రామూర్తి గారు. అయ్యా సార్ నమస్కారం. చాలా సార్ మా మంత్రి శ్రీనివాస్ మాట్లాడినటువంటి ఆ ప్రసంగానికి అనుబంధంగా మీరు చెప్పినటువంటి అంశాలు చాలా విశ్లేషణాత్మకంగా ఉన్నాయి సార్. ముఖ్యంగా మంత్రి శ్రీనివాస్ ఈ మహాప్రస్థానిక పర్వాన్ని బాగా చాలా రోజుల నుంచి దాంట్లో జీవించాడు, ప్రయాణించాడు నిజంగానే. అంటే తనకున్నటువంటి నేపథ్యం కొంత ఆధ్యాత్మికత, తాత్వికత ఈ రెండు ఎప్పుడు సమాంతరంగా తనతోటి ప్రయాణిస్తుంటది. కొంత అంతర్ముఖుడు. అది దానికి తగినట్లుగానే అతడు తనకు అర్థమైనటువంటి అంటే ఇంతకు ముందు పూర్వం పర్వాలలో ఉన్నటువంటి విషయాలను అనుసంధానిస్తూ ఈ మహాప్రస్థానిక పర్వంలోకి ఆ ముడి విప్పడాలు అనేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగానే ఒడిసి పట్టుకున్నాడు, చెప్పాడు. ఇప్పుడు మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి మంత్రి శ్రీనివాస్ దాంట్లో ఉన్నటువంటి ఇంకా రేపు రాసినప్పుడు చెప్పవలసినటువంటి విషయాలు అంటే మొత్తంగా ఇక్కడ కథా ప్రయాణం చేశాడు ఎక్కువగా. విశ్లేషణాత్మకత అనేటువంటిది ఇంకా కొంత పెరిగితే బాగుండు. కానీ మీరు చెప్పినటువంటి అంశాల ద్వారా ఇంకా మంత్రి శ్రీనివాస్ బాగా రాయగలుగుతాడు రేపు ఈ పేపర్ని. ధర్మరాజు నేర్చుకున్నటువంటి పాఠాలు నిజంగా లోకానికి ఎప్పటికీ చాలా శాశ్వతమైనటువంటి పాఠాలే. దీనిలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. అరిషడ్వర్గాలకు దూరంగా అంటే ఎట్లా వాటిని వదిలివేయాలి, వదిలివేసినప్పుడు ఎంత నిర్లిప్తంగా ఉండాలి, ఏది ఉపేక్ష ఏది నిర్లిప్తత అనేటువంటిది, గత విచారం వృధా, ముందుకే ప్రయాణం చేయాలి అనేటువంటిది ఒక రకంగా. ఇది మీరు ఎప్పుడు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తారు కదా, దీనికి ఆ ఉదాహరణలు చాలా సరిపోతాయి అనుకుంటాను సార్. నిజంగానే మంత్రి శ్రీనివాస్ చెప్పినటువంటి దాన్ని ఎట్లా దాన్ని రేపు విశ్లేషించుకోవచ్చు, తెలుసుకోవచ్చు అనడానికి మీది ఒక మంచి ఇంట్రో లాగా ఉపయోగపడుతుంది సార్. మీరు చివరిలో మాట్లాడారేమో కానీ ఇది మాత్రం తనకు ఒక మంచి తన ప్రసంగానికి మీది ఒక మంచి ముందు మాట, కీనోట్ లాగా నేను భావిస్తున్నాను. తదనంతరం మీరు దీని మీద కూడా కొద్దిగా ఒక 2-3 పేజీలు మీరు రాస్తే ఇది పుస్తకంగా ప్రచురించేటప్పుడు మళ్ళీ ఈ పర్వం దగ్గర మీ అభిప్రాయాలను ఇక్కడ పొందుపరుస్తాం సార్. మీ విలువైనటువంటి సమయాన్ని ఈ వేదికకు, అంతర్జాల వేదికలో అందించినందుకు ధన్యవాదాలు సార్. తప్పనిసరిగా మరొకసారి ఇటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మంత్రి శ్రీను అభినందనలు. థ్యాంక్ యూ సార్. సార్ మీరేదో మాట్లాడుతున్నారు, మ్యూట్ లో ఉన్నారు సార్. రామ్మూర్తి సార్ గారు. మ్యూట్ లో పోయింది సార్ అని చెప్పండి. ధన్యవాదాలు సార్. అవునవును. ఓకే, థ్యాంక్ యూ సార్. సమయం కూడా ఎక్కువైంది, ముగించుకుందాము. ఇప్పుడు వచ్చింది సార్ దత్తయ్య గారికి నేను అది PDF రూపకంలో PDF కానీ వర్డ్ ఫార్మాట్ లో కానీ నేను దత్తయ్య గారికి పెడతాను. అంటే నేను చెప్పిన 4 మాటల్ని కొద్దిగా కలిపేసి పెట్టేస్తాను. థ్యాంక్ యూ సార్. అందరికీ